బైబిల్ తెరిచి మనందరం కూడా బైబిల్ తెరిచి కీర్తన గ్రంథము 111వ అధ్యాయము 8, 9, 10 వచనంలో చదువుతూ ఉన్నాను. కీర్తన గ్రంథం 111వ అధ్యాయము 8, 9, 10 వచనాలు. అవి శాశ్వతముగా స్థాపించబడి ఉన్నవి, సత్యంతోనూ యథార్థతతోనూ అవి చేయబడి ఉన్నవి. ఆయన తన ప్రజలకు విమోచనము కలుగు చేయువాడు, తన నిబంధనను ఆయన నిశ్చయముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పరిశుద్ధమైనది, పూజింపదగినది. యెహోవా యందలి భయము జ్ఞానమునకు మూలము. ఆయన శాసనములు అనుసరించి వారందరూ మంచి వివేకము గలవారు. ఆయనకు నిత్యము స్తోత్రము కలుగుచున్నది. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడ, సర్వశక్తిమంతుడ, జీవాధిపతి, జీవములను ప్రభువా, యువత సమయంలో ఈ యొక్క పునరుద్ధరణ దినం నందు మీ సన్నిధిలో కూడి ప్రభువా మేము ఈ విధంగా ఆరాధించడానికి, స్తుతించడానికి, గణపరచడానికి మీ ఇచ్చిన గొప్ప భాగ్యమును బట్టి వందనములు ప్రభువా. ఓ దేవా ప్రభు, ఇప్పటి వరకు పాటల ద్వారా నేను ఆరాధించాము, స్తుతించాము, గణపరిచాం. ఓ ఈ సమయంలో దేవా ప్రభువా నిత్యమని వాక్యముగా వెళ్తుండగా కొంతసేపు మాత్రం ముచ్చటించండి ప్రభువా. ఓ దేవ, ఏదైనా తోటలో ఆ సాయంకాల సమయంలో పాపం చేయకముందు దేవను దిగి వచ్చి ఏదైనా తోటలో ఆదాము అవ్వతో ప్రభు ఏ విధంగా ముచ్చటించేవాడు ఓ ప్రభువా. ఈరోజు దేవ మేము నూతన ఏదేనలో ప్రవేశిస్తా ఉన్నాం తండ్రి. దేవ, బలిష్ఠుడైన దూతగా నువ్వు రంగంపైకి వచ్చావు ప్రభువా. నీవు ప్రభు నీ బిడ్డలతో మాట్లాడండి ప్రభువా. మాతో కొంతసేపు ముచ్చటించండి ప్రభువా. ఈ వాక్యమును మాకు సత్యమును వెల్లడి చేయండి తండ్రి. ఓ దానిలో ఉన్న ముఖ్యమైన భావమును మేము గ్రహించడానికి మా హృదయాలు తెరవండి ప్రభువా. ఓ నిన్ను స్తుతించడానికి, గణపరచడానికి ప్రభు మాకు సహాయం దయచేయండి తండ్రి. మా హృదయంలో తెరవబడి నిన్ను ఆరాధించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యము ప్రభువా ఓ మాట్లాడుచుండగా మా హృదయాలు తెరవబడును గాక. నీకు అప్పగించుకుంటూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ఓ దేవ, ఎదురాడుచున్న ప్రతి దురాత్మ దుష్ట శక్తులన్నిటిని ప్రభువా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం ప్రభువా. ప్రతి చీకటి అగాధాత్మలన్నిటిని ప్రభువా, ఓ బద్ధకపు ఆత్మలను ప్రభువా, ఓ దేవ అనాలోచనగా ఆలోచించే ప్రతి దయ్యపాత్మలన్నిటిని ప్రభువా ప్రభువా యేసుక్రీస్తు నామములో బంధిస్తున్నాం తండ్రి. ఈ నామంలో మా జీవితంలో వెలుగు కలుగును గాక. నీకు అప్పగిస్తూ మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తూ ఉన్నాం తండ్రి. ఆమేన్. సమయం కూర్చుందాం. ఈ సమయంలో మనం నేర్చుకుంటా ఉన్నాం విమోచన కోసం. గత వారం సాతాను కోసం మనం మాట్లాడుకున్నాం. సాతాను ఏ విధంగా వాడు లవోదిక సంఘకాలంలో ఉన్న ప్రజలను మోసం చేస్తూ ఉన్నాడో, ఏ విధంగా నిలువెచ్చగా మార్చేశాడో మనం కొన్ని విషయాలు నేర్చుకున్నాం. దేవుడు తన కన్నులు ఎక్కడ పెట్టాడంటే, ఇప్పుడు దేవుడు ఎవరినైతే నిర్ణయించుకున్నాడో, దేవుడు ఎవరినైతే ఏర్పాటు చేసుకున్నాడో, ఎవరి కొరకైతే దేవుడు నిబంధన చేశాడో, ఏ కార్యం కోసమైతే నిబంధన కలిగి ఉన్నాడో ఆ కనుదృష్టి అంతయు కూడా దేవుడు ఆ నిబంధన పైన ఫోకస్ చేశాడు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన ఫోకస్ ఎక్కడ ఉన్నాడంటే, దేవుడు ఏర్పాటు చేసిన రెయిన్బో గుర్తు కలిగిన ఒక వధువు మీద ఆయన ఫోకస్ పెట్టాడు. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ చదువుకున్న కీర్తన గ్రంథంలో 111వ అధ్యాయంలో ఏమని చదివాము? విమోచన కలుగజేవాడు, తన నిబంధన ఆయన నిత్యముగా నిర్ణయించేవాడు. ఆయన నామము పూజింపదగినది, మూలము గలవారు. హల్లెలూయా. ఇప్పుడు ఆయన శాసనాలు ఎవరైతే తూచా తప్పకుండా పాటిస్తున్నారో, ఎవరైతే ఆ శాసనాల బట్టి నిలబడి ఉన్నారో వారికి దేవుడు వివేకం ఇచ్చాడు. మంచి వివేకం కలిగి ఉన్నారు వాళ్ళు. దేని యందు వివేచన కలిగి ఉండాలో మనుషులను వివేచిస్తారు వాళ్ళు, సంగతులు వివేచిస్తారు వాళ్ళు. ఖచ్చితంగా వివేచించి వారు యెహోవా యందలి భయము జ్ఞానము పొందుకొని నిత్యము దేవుని స్తుతించడానికి, గణపరచడానికి దేవుని సన్నిధిలో ఒక స్థిరమైన నివాసముగా వారు దేవుని సన్నిధిలో ఉన్నారు. హల్లెలూయా. ఇప్పుడు ఖచ్చితంగా ఆయన ఆ యొక్క స్థిరమైన ప్రజలకు విమోచన ఇస్తున్నా ఉన్నాడు. ఆ స్థిరమైన ఆ మనస్సు స్థిరము కలిగి, ఆ యొక్క హృదయము స్థిరత్వం కలిగి ఎవరైతే దేవుని సన్నిధిలో స్థిరముగా నిలబడి ఉన్నారో వారికి దేవుడు విమోచన ఇస్తా ఉన్నాడు. విమోచన కొరకే దేవుని ప్రజలు నిర్ణయించాడు ఆయన. విమోచన కొరకే దేవుని ప్రజల్ని నిర్ణయించుకున్నాడు ఆయన. ఆ విమోచన కొరకు దేవుడు ఒక నిబంధన చేశాడు. హల్లెలూయా. ఎలాంటి నిబంధన? మనం వెళ్ళిపోదాం. ఆదికాండము నేను మొదటి నుంచి చదువుదాం. కొంచెం జాగ్రత్తగా నిశ్చితంగా గమనించండి. ఇవి జరిగిన తర్వాత యెహోవా వాక్యము అబ్రహాముకు దర్శనమందు వచ్చి, అబ్రమా భయపడకుము, నేను నీకు కేడెము, నీ బహుమానమును అత్యధికమని చెప్పాను. మనం చూస్తాం లాస్ట్ వీక్
ఈ వారం కాక లాస్ట్ వీక్ చూసాం అబ్రహాము కోసం 12 అధ్యాయంలో ఆయన ఏ విధంగా బబులోను విడిచిపెట్టాడో, ఏ విధంగా పాలు తేనెలు ప్రవహించి దేశం వెళ్ళడానికి ఎటువంటి నిబంధన దేవుడు అతనికి ఇచ్చాడో, ఏ విధంగా అతన్ని ఏర్పాటు చేసుకున్నాడో, అతని యొక్క జనాంగంలో నుంచి ఒక జనాంగాన్ని, అన్యజనుల యొక్క జనాంగాన్ని ఏ విధంగా తీయబోతున్నాడో లాస్ట్ వీక్ మనం చూసాం. ఇప్పుడు ఖచ్చితంగా ఆ యొక్క జనము కోసం దేవుని యొక్క నిబంధన ఏ విధంగా ఉన్నది ఇక్కడ అనేది మనం ఇక్కడ ఖచ్చితంగా ఈ యొక్క లేఖనాల ద్వారా మనం పరిశీలిద్దాం. ఒక్కొక్కటి చూడండి. ఆయన పేరు అప్పటికి అబ్రహాముగా ఆయన మార్చబడలేదు, కానీ ఆయన పేరు అప్పటికి అబ్రాము భయపడకము, నేను నీకు కేడెము, నీ బహుమానము అత్యధికమైనని చెప్పాను. అందుకు అబ్రాము, ప్రభువైన యెహోవా నాకేమి ఇచ్చినా ఏమి, నేను సంతానము లేని వాడినై పోచున్నానే, దమస్కు ఎలియాజరే నా ఇంటి ఆస్తికర్త కదా. హల్లెలూయా. అబ్రాహాముకు దేవుడు వాగ్దానం చేశాడు. అసలైన దేవుని యొక్క వాగ్దానం ఏమిటంటే, ఆయనకి చెప్పాడు ఆదికాండం 12 అధ్యాయంలో, నీ సంతానాన్ని దీవిస్తాను, నీ సంతానంను ప్రపంచమంతా విస్తరిస్తాను, నీ ప్రపంచం నీ ద్వారా దీవించబడుతుంది, నిన్ను దీవించిన వారే దీవించబడతారు, నిన్ను శపించిన వారే శపించబడతారు అని చెప్పి దేవుడు అబ్రాహాముకు వాగ్దానం చేశాడు. అబ్రాహాము వాగ్దానం చేస్తే అబ్రాహాముకి అంత పెద్ద ప్రపంచమంతా వ్యాప్తించిన సంతానం ఉందని వాగ్దానం చేశాడు. విశేషం ఏమిటంటే ఈయన కుమారుడే పుట్టలేదు, ఒకరు పుట్టలేదు. దేవుని యొక్క వాగ్దానం చాలా అత్యధికంగా ఉంది. ప్రపంచమంతా నీ సంతానం వ్యాపిస్తుంది, ఆ సంతానాన్ని నేను నీ ద్వారా దీవిస్తాను అని చెప్పాడు దేవుడు. మరి అలాంటప్పుడు సంతానం ఎంత ఉండాలి? ఈయనేమో సంతానం లేకుండా భార్య గొడ్రాలై ఉన్నది, సంతానం లేదు అతని జీవితంలో. ఈ దేవుడు వచ్చి మాట్లాడుతుంటే అబ్రాహాము అన్నాడు, నువ్వు ఏమిస్తే ఏంటి, నాకు ఏంటి ఏం కావాలి ప్రభువా, నాకు సంతానం లేదు, నువ్వు ఏమిస్తే ఏం కావాలి, ఎన్నో వాగ్దానాలు చేసేస్తున్నావు, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేయాలి, అన్నీ నాకు కలిగి ఉన్నావు, కానీ ఏమిస్తే ఏంటి, అవి పొందుకోవడానికి ఏ అర్హత ఉంది, నాకు పిల్లలు లేరు. హల్లెలూయా. చాలా అద్భుతమైన మాట ఇది. ఖచ్చితంగా అబ్రహాం స్థితిలో ఉంటే నువ్వు కూడా అలాగ అడుగుతావు. బైబిల్ అంతా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని ఉన్నాయండి? ఇంచుమించు 4,000కు పైగా వాగ్దానాలు ఉన్నాయి. ఎన్ని వాగ్దానాలు ఉంటే సుఖమేంటి? నీ పరిశుద్ధాత్మ నీలో లేకపోతే, పరిశుద్ధాత్మ కనుక నీలో లేకపోతే బైబిల్ అంతా ఏదో అక్షరాలా కనపడతాయి, పాఠంలా కనపడుతుంది, లేకపోతే ఏదో నేను ఏదో చెప్పిన మాటలన్నీ సోదులా కనపడతాయి. ఏదో ఆ యొక్క కాన్సెప్ట్ వింటాం, వెళ్ళిపోతాం. అవి మన జీవితంలో ఏం జరుగుతాయి, ఏం ఉపయోగపడతాయి, ఆ బైబిల్లో ఏ లేఖనాలు మన కొరకు ఉపయోగపడతాయి, ఏది మన జీవితంలో ఫలిస్తుంది, ఏది మన జీవితంలో రూపం కలుస్తుంది, ఏమీ ఉండవు. ఎందుకంటే ఉపయోగమే ఉండదు. పరిశుద్ధాత్మ కనుక నీలో లేకపోతే, దేవుని యొక్క కుమారుడు నీ జీవితంలో రాకపోతే, నీ జీవితంలో బైబిల్ అంతా వాగ్దానాలు నీ మీద నెత్తిపైన కుమ్మరించిన తామరాకు మీద నీటి చొక్క పడితే ఎలా ఉంటుందో అలా వెళ్ళిపోతుంది. అబ్రహాం అలా ఉన్నాడు. నా జీవితంలో ఏది లేదు, నేను అనగారిపోయాను, నేను నా యొక్క సంతానం లేని వాడినే ఉన్నాను, నువ్వు ఎన్ని వాగ్దానాలు చేస్తే ఏంటి, నువ్వు ఏమి ఇస్తే ఏంటి, ఏమి ఇచ్చినా కూడా నా జీవితంలో ఏది నిలబడదు, ఎందుకంటే నా జీవితంలో సంతానం లేదు కదా. ఎగ్జాక్ట్లీ నువ్వు నేను కూడా అలాగ ఆలోచించాలి. ఇప్పుడు ప్రభువా నువ్వు ఎన్ని వాగ్దానాలు చేస్తే ఏంటి, బైబిల్ ఆదికాండం ప్రకటన వరకు ఎన్నో వాగ్దానాలు ఉన్నాయి. నిన్ను ఐశ్వర్యవంతుడిగా చేస్తాను, నేను మంచి మన్నాను తినిపిస్తాను, నీకు జీవరక్షణ ఇస్తాను. వాగ్దానం మామూలుగా లేవు. హల్లెలూయా. చాలా వాగ్దానాలు ఉన్నాయి బైబిల్లో. ఒక వాగ్దానం 2 వాగ్దానాలు కాదండి, ఎన్నో వాగ్దానాలు నీ కోసం ఉన్నాయి. నీ ఇంటికి ఏ తెగులు రాదు, నీ గుడారాన్ని ఏ తెగులు కూడా అంటుకోదు, నీ కొంచెం నేనే, నీ కోట నేనే, నీకు ఆశ్రయపురం నేనే, నిన్ను ఆదుకునేవాడు నేనే, నిన్ను నడిపించేవాడు నేనే, నీకు ఆలోచన ఇచ్చేవాడు నేనే. చాలా వాగ్దానాలు ఉన్నాయి. కానీ వాగ్దానాలన్నీ ఏమైపోయినాయి? నడిపించున్నాడా అంటే లేదు, ఆశ్చర్యకార్యాలు చేస్తున్నాడా అంటే లేదు, మంచి మరుగైన మన్నాన్ని ఇస్తున్నాడా అంటే లేదు, హల్లెలూయా. జీవవృక్షాన్ని ఇస్తున్నాడా అంటే లేదు. జీవవృక్షాన్ని ఇస్తే కనుక, జీవవృక్ష ఫలాలు తినేస్తే కనుక మన నిత్యజీవం వచ్చేసింది. ఏదైనా తోటలో ఆదాము ఇచ్చి ఆ జీవవృక్ష ఫలాన్ని ఎక్కడ తింటాడని చెప్పి బయటికి ఇంటేసి కటకజోళ్ళ ఎట్టేయడం దేవుడు. ఒకవేళ ఇతను పాపం చేస్తూ కూడా కాయలు తినేస్తే, ఆ ఫలాలన్నీ తింటే మేము పాపం చేస్తూ కూడా చిరకాలం బతికేత్తడి పెట్టి అని చెప్పి దేవుడు ఏం చేశాడంటే బయటికి ఇంటి పడేసి ఆదాముని కటకజోళ్ళ అడ్డెట్టేసాడంట. హల్లెలూయా. ఒకవేళ దేవుడు మనకు వాగ్దానం చేశాడు, ఇప్పుడు జీవవృక్ష ఫలాలు ఇస్తాను నీకు అన్నాడు. ఇప్పుడు ఆ జీవవృక్ష ఫలాలు కనుక మనకి ఇచ్చాడు అనుకోండి, మనం తినేసామనుకో ఖచ్చితంగా వాగ్దానం నెరవేరిపోద్ది. మన పరిస్థితి ఎలా ఉంటుంది? ఇంకా రాలేదు, జీవవృక్ష ఫలాలు లోపల రాలేదు, మరుగైన మన్నా రాలేదు, కొత్త నామం ఇస్తానన్నట్టు లేదు, రాలేదు. ఏమండి? చాలా వాగ్దానాలు ఉన్నాయి. బైబిల్ అంతా ఇంచుమించు 6,000 వాగ్దానాలు ఉన్నాయి. చాలా వాగ్దానాలు ఉన్నాయి. ఇప్పుడు ఈ వాగ్దానాలన్నీ ఎప్పుడు పొందుకోవడానికి అర్హులమవుతామండి? ఏమండి? ఎప్పుడు పొందుకోవడానికి అర్హులమవుతాం? గర్భం దాల్చినప్పుడు, జీవం మనలోకి వచ్చినప్పుడు,
పరిశుద్ధాత్మ మనలోకి వచ్చినప్పుడు, తిరిగి జన్మించినప్పుడు, అప్పుడు ఆ యొక్క కార్యాలన్నీ మన జీవితంలో ఫలించడం స్టార్ట్ చేస్తాయి. హల్లెలూయా. కానీ ఇక్కడ గర్భం లేదు, కుమారులు లేరు. అబ్రహాం ఎంత బాధపడుతున్నాడంటే నువ్వేమి ఇస్తే ఏంటి ప్రభువా? చూడండి ఒకసారి చదవండి, అది 2వ వచనం. అందుకు అబ్రహాము, ప్రభు అయిన యెహోవా, నాకేమి ఇచ్చినా ఏం ఉపయోగం? అది ఏమి ఇచ్చినా ఏమవుతుంది? నువ్వు ఎన్ని వాగ్దానాలు చేసినా గాల్లో కలిసిపోతాయి తప్ప నాకు ఏ ఉపయోగం లేదు. నేను ఫలించలేని వాడిగా ఉన్నాను, గర్భం లేని వాడిగా ఉన్నాను, నాకు పిల్లలు లేరు. నువ్వేమో ఏ పెద్ద వాగ్దానం చేసేసావు, నా సంతానాన్ని ఆకాశ నక్షత్రాలా చేసేస్తానన్నావు, నా సంతానాన్ని ఇతరులుగా చేసేస్తానన్నావు, ఇంత వాగ్దానం నాకు ఉంది, ప్రపంచమంతా విస్తరించేస్తాను నా సంతానం అన్నావు. తీరపోతే ఒక్కరికొళ్ళు లేడు, ఇక్కడ గర్భం లేదు ఇక్కడ. హల్లెలూయా. పోతున్నానే దమస్కు ఎలియాజరైన ఇంటి ఆస్తి 6 కర్తయోగును కదా, ఆ పక్కింటి ఎవరినో తీసుకొచ్చి, ఇతనే కదా నాకు ఆస్తికి వారసుడు, ఇతనే కదా నా కుమారుడు, నా దాసుడు ఇతనే, నా కుమారుడు ఇతనే, నా కొడుకైనా ఇతనే, నా దాసుడైనా ఇతనే, నాకు ఏదైనా సరే ఇతనే. ఇంకా ఇప్పుడు నా ఆస్తినంతటిని కూడా అనుభవించవలసినోడు కూడా ఇతనే. హల్లెలూయా. చూడండి ఏం చెప్తున్నా. మరియు అబ్రాహాము, ఇదిగో నీవు నాకు సంతానం ఇయ్యలేదు కనుక నా పరివారంలో ఒకడు నాకు వారసుడు నేను చెప్పగా, దేవుడు మాట్లాడుతున్నాడు. చూడండి అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు అబ్రహాంతో. ఏమని చెప్తున్నాడు చూడండి. యెహోవా వాక్యం అతని ఎద్దుకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాదు. ఒకవేళ నువ్వు ఏదో అంటుకట్టేసుకుని ఆలవారసులు ఏలవారసులు, ఇదే నా శ్వాసం, ఇదే నా శ్వాసం, ఇదే నాకు పరిస్థితి అని చెప్పి నువ్వేదో అంటుకట్టేసుకుంటే అక్కడ అవదది. హల్లెలూయా. ఎవరో కొంగు పట్టుకుని వెళ్ళిపోతాను పరలోకం అంటే చెట్టు అవదు, ఏ పాస్లో పట్టుకుని వెళ్ళిపోదాం అంటే చెట్టు అవదు, ఏ సంఘాన్ని పట్టుకుని వెళ్ళిపోదాం అంటే చెట్టు అవదు. ఎవరు నిన్ను ఏది చేయలేరు, ఎవరు నిన్ను పరలోకం చేర్చలేరు, ఎవరు నీకు ఏ మూలని తీసుకెళ్ళలేరు. పరలోకం నిన్ను తీసుకెళ్లాలంటే ఖచ్చితంగా నీకు నీవుగానే పొందుకోవాలి. హల్లెలూయా. ఏ పాస్లో ఏ సంఘమో నిన్ను తీసుకెళ్లేది కాదు పరలోకం. ఖచ్చితంగా నువ్వు తిరిగి జన్మించాలి, ఖచ్చితంగా నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకోవాలి. నువ్వు తిరిగి జన్మిస్తేనే నీకు వారసత్వం వస్తుంది. నువ్వు తిరిగి జన్మించకుండా వాళ్ళు వెళ్తున్నారు, వాళ్ళు మంచిగా ఉన్నారని వాళ్ళ పట్టుకున్నావు, లేకపోతే ఆ సంఘం పట్టుకున్నావు, లేకపోతే ఆ మనిషిని పట్టుకున్నావు, ఎవరినో ఒక ఆధారం చేసుకుని మనం వెళ్తానంటే కుదరదు. హల్లెలూయా. నీ గర్భవాసమున పుట్టబోచున్న వాడు మాత్రమే నీకు వారసుడు అవుతాడు. ఆయన వెలుపలికి అతను తీసుకొచ్చి, నువ్వు ఆకాశం వైపు తేరు చూసి నక్షత్రం లెక్కించడం చేతనైతే లెక్కించమని మళ్ళీ వాగ్దానం చేసేస్తున్నాడు. ఒక పక్క పిల్లలు లేరని అబ్రహాం బాధపడుతుంటే, ఒక పక్క పిల్లలు లేరని బాధపడుతుంటే, నీ గర్భవాసంలో పుట్టినోడే నీ పిల్లోడు అవుతాడు అని చెప్పి బయటికి తీసుకొచ్చి ఆ నక్షత్రాలన్నీ చూపించి నీ చేతనైతే లెక్కెట్టన్నాడు. 1, 2, 3 లెక్కెట్టాడు. లెక్కెడుతుంటే అది ఒకదాని పక్కన ఒకటి, అది లెక్కెట్టి ఇది లెక్కెట్టది లెక్కెట్టండి ఆకాశంలో చొక్కలో ఓ 10 లెక్కెట్టేటోడికి అయ్యి కలిసిపోతాయి. ఏం లెక్కెడతాం ఏం అర్థం కాదు, తికమక పడిపోతాం ఆకాశంలో నక్షత్రాలు లెక్కెట్టడానికి. అలా లెక్కెట్టమన్నాడు దేవుడు. లెక్కెట్లేదు నా వల్ల కాదు ప్రభావం అన్నాడు. నీ వల్ల కాదంటే ఆయన చెప్తున్నాడు అంతమంది ఉంటారు నీకు సంతానం అన్నాడు. హల్లెలూయా. ఇక్కడ చూస్తేనే ఒక్కడికొడు లేడు. ఆయన చెప్పడమేమో ఆకాశ నక్షత్రాలు అంత జనం ఉంటుంది నీకు సంతానం అన్నాడు. వాక్యం కూడా మనం వినడానికి చాలా ఉన్నాయి, వాగ్దానాలు ఎన్నో ఉన్నాయి, ప్రవచనాలు ఎన్నో ఉన్నాయి, బైబిల్ అంతా మొత్తం ఆ చివరి నుంచి చివరికి ఎన్నో ఉన్నాయి, మనకి చూడడానికి చాలా ఉన్నాయి నక్షత్రాలాగా. కానీ ఒక్క వాగ్దానం కూడా మన జీవితంలో నెరవేరట్లేదు, ఒక్క వాక్యం కూడా మన జీవితంలో నెరవేరట్లేదు. ఇదేంటి ప్రభు నువ్వు ఇలా చెప్పావు కదా, నేను ఇలా ఉన్నానేంటి, నువ్వు ఇలా చెప్పావు కదా నువ్వు ఇలా ఉన్నానేంటి అని చెప్పి మనం క్వశ్చన్లు వేసుకుంటే మన జీవితాల్లో ఏమీ ఉండదు. బైబిల్ చూస్తేనేమో చాలా వాగ్దానాలు కనపడుతున్నాయి, చాలా అనేకమైన కార్యాలు మన జీవితాలు కనపడుతున్నాయి. కానీ ఒకటి కూడా మనం దాన్ని స్వాధీనపరచుకునే స్థితిలో మనం కనపడలేదు. ఎందుకంటే ఇక్కడ అబ్రహాం పరిస్థితి ఎలా ఉందో మన పరిస్థితి ఎలా ఉంది. అబ్రహాం చూడడానికి అన్ని వాగ్దానాలన్నీ సంతానం అంతా ఆకాశంలో కనపడుతుంది, కిందకైతే రాలేదు, అతని జీవితంలో అయితే రాలేదు. అతడు యెహోవాను నమ్మెను, ఆయన అది నీతిగా ఎంచిన. ఇక్కడ ఉంది అస్సలైన మేలు ఏదైనా ఉన్నదంటే, అస్సలైన ప్రాముఖ్యమైన ఆసక్తి ఏదైనా ఉన్నదంటే, ఇంత వాగ్దానం చేసి కనీసం ఇంత సంవత్సరాలు వచ్చేసినాయి, 80 సంవత్సరాలు వచ్చేసినాయి, దేవుడేమో పిల్లలు లేరు పైకి పెడుతున్నాడు, అంతమంది పిల్లలు ఉన్నారా అని అంటున్నాడు. కానీ ఉడికిపోయింది మాంసం, ముసలోడు అయిపోయాడు, దేవుడేమో పైకి పెడుతున్నాడు, సంతానం లేదు. అయినప్పటికీ దేవుడు వాగ్దానాన్ని నమ్మి అది అతనికి నీతిగా ఎంచబడిందంట. హల్లెలూయా. అంటే అది విశ్వాసం. చూడండి, దేవుడిని నమ్మడంలో నీతిగా చూస్తున్నాడు, అతనికి నీతి అనిపించింది, అది సత్యం అనిపించింది. ఇప్పుడు కాకపోతే దేవుడు రేపు చేస్తాడు,
ఇప్పుడు కాకపోతే దేవుడు ఎల్లుండి చేస్తాడు, ఇప్పుడు కాకపోతే దేవుడు అవతల సంవత్సరం చేస్తాడు. దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. ఆయన చెప్పాడు కనుక చేస్తాడు. నేను ముసలోడిని అయిపోతున్నానా, నడుము వంగిపోతుందా, కాలు వంగిపోతుందా, చర్మం ముడతలు పడిపోతుందా, ఇవన్నీ ఏం చూసుకోవట్లేదు కదా అబ్రహాము. ఖచ్చితంగా దేవుడు వాగ్దానం చేశాడు, అది ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను చచ్చిపోయినా మళ్ళీ తిరిగి లేపెచ్చేసేస్తాడు ఆయన. అంత సామర్థ్యం దేవునిలో ఉంది. మృతులను సజీవులుగా చేసే దేవుడు నా దేవుడు. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఖచ్చితంగా దేవుని యొక్క నీతి అతను నీతిగా ఎంచుకొని, అది అతను నీతిగా ఎంచాడు కాబట్టి అతను నమ్ముతూ ఉన్నాడు. దేవుడు నమ్మాడు, యెహోవాను అతను నమ్మాడు. అప్పుడు అతనికి ఏమైందని చూడండి అక్కడ. మరియు నీవు ఈ దేశమును స్వతంత్రించుకున్నట్లు దాన్ని నీకు ఇచ్చుటకు కల్దీలను ఊరను పట్టణంలో నుండి నిన్ను యువతలకు తీసుకొని వచ్చిన యెహోవా నేనే. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు బయలుపరచుకోవడం మొదలుపెట్టాడు. హల్లెలూయా. నువ్వు ఎప్పుడైతే విశ్వాసముతో దేవుని యొక్క వాక్యమును నీ నీతిగా ఎంచి ముందుకు వెళ్తావో అప్పుడు దేవుడు నీకు వాక్యాన్ని బయలుపరుచుకుంటాడు. ఒకవేళ నాకు వాక్యం తెలియట్లేదు, ఎంత చెప్పినా అర్థం కావట్లేదు, ఏం చేసినా అర్థం కావట్లేదు, ఎంత ప్రార్థన చేసినా నా జీవితం ఇంతే, నేను ఎప్పుడు ఎల్లప్పుడు ఇలాగే ఉన్నాను, ఎప్పుడు ఇలాగే ఉంటాను, నా జీవితంలో మార్పు ఏమీ కనపడట్లేదు అని నువ్వు ఇలాగే వెళ్ళిపోతున్నావు అనుకోండి, ఇలాగే అనుకున్నారనుకోండి, ఖచ్చితంగా దేవుడు బయలుపరచుకోడు. ఆయన ఏమి తెలియజేసుకోడు. ఆయనకి ఏమి నీకు ప్రత్యక్షపరచుకోడు. నువ్వు ఎలా ఉన్నావు నిన్ను అలా వదిలేస్తాడు. అయితే నువ్వు దేవుని యొక్క వాక్యాన్ని నీ నీతిగా ఎంచుకొని విశ్వాసముతో వాక్యాన్ని వెంబడించినప్పుడు దేవుడు నీకు వాక్యాన్ని బయలుపరచుకుంటాడు. బయలుపరచుకోవడం అంటే ఏదో జ్ఞానం నేర్పించడం కాదండి. బయలుపరచుకోవడం అంటే ఏదో జ్ఞానం నేర్పించడం కాదు. ఆయన యొక్క బీజాన్ని తీసి నీలో పెడతాడు, ఆయన యొక్క వాక్యాన్ని తీసుకొచ్చి నీలో పెడతాడు, ఆయన యొక్క సత్యాన్ని తెలియజేసుకుంటాడు, తేట తెల్లం చేస్తాడు. అప్పుడు నీకు అర్థమవుతుంది ఆయన ఏమై ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది నమ్ముతారు, నమ్మడం వేరు, దేవుణ్ణి హృదయంలో తీసుకోవడం వేరు. అందరూ నమ్ముతారు కానీ అందరూ తీసుకోరండి. హల్లెలూయా. చూడండి ఒకసారి ఇక్కడ, నేను దీనిని స్వతంత్రించుకోనిదని నాకు ఎట్లు తెలియనగా, ఇప్పుడు చూడండి అక్కడ నిబంధన చేస్తున్నాడు. చూడండి అక్కడ ఆయన 3 ఏండ్ల పియ్యను, 3 ఏండ్ల మేకను, 3 ఏండ్ల పొట్టేలను, ఒక తెల్ల గువ్వను, ఒక పావురపు పిల్లను నా ఇద్దకు తెమ్మని అతనితో చెప్పాను. అతడు అవన్నీ తీసుకొని వాటిని నడుమకు ఖండించి దేని ఖండము దాని ఖండమును ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. చూడండి, ఖండింపలేదంటే 2 ముక్కలు చేశాడు అనమాట. 3 ఏండ్ల పియ్యను 2 ముక్కలు చేశాడు, 3 ఏండ్ల మేకను 2 ముక్కలు చేశాడు, 3 ఏండ్ల పొట్టేలను 2 ముక్కలు చేశాడు, తెల్లని గువ్వని పావురేని కూడా ముక్కలు చేయకుండా ఉంచేశాడు. ఎందుకంటే ఈ ముక్కలు చేయకూడదు, ఆ ముక్కలు అయ్యే పదార్థాలు కాదు అవి. ఈ 3 ఏండ్ల పియ్య, 3 ఏండ్ల మేక, 3 ఏండ్ల పొట్టేలు, ఈ 3 2 ముక్కలు కింద చేశాడు. అవి సగం భాగాలు. అతడు అవన్నీ తీసుకుని వాటిని నడుమును ఖండించి దేని ఖండమును దాని ఖండముకు ఎదురుగా నుంచెను. పక్షులను అతడు ఖండింపలేదు. గద్దలు కలేబలం మీద వాలినప్పుడు అబ్రాము వాటిని తోలివేసెను. గాఢ నిద్ర పట్టిను. భయంకరమైన కటిక చీకటి అతన్ని కమ్మగా ఆయన నీ సంతతి వారు తమది కాని పరదేశమును నివసించి ఆ దేశపు వారికి దాసులుగా ఉందురు. హల్లెలూయా. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఇక్కడ ఒక నిబంధన ఇక్కడ జరుగుతూ ఉంది. ఒక 3 ఏండ్ల పెయ్యను తీసుకున్నాడు, 3 ఏండ్ల మేకను తీసుకున్నాడు, 3 ఏండ్ల పొట్టేలను తీసుకున్నాడు, ఒక తెల్లని గోవను తీసుకున్నాడు, ఒక పావురేని తీసుకున్నాడు. ఇక్కడ 5 వస్తువులు ఇక్కడ కనపడుతున్నాయి. 5 వస్తువులు కనపడుతున్నాయి. 5 అనగా అర్థం ఏంటంటే కృప అని అర్థం. ఏంటంటే అది 5 దేనికి సాదృశ్యంగా ఉన్నదంటే అది కృప. కృప అనగా ఈ కాలం మీద ప్రవక్త అన్నాడు, కృప అంటే ఎవరంటే ప్రభువు అయినా యేసుక్రీస్తు అని చెప్పాడు. ఇప్పుడు ఆ కృపగా మారే దేవుడు ఎలా మారుతున్నాడంటే ఆ కృపలో 5 భాగాలు ఉన్నాయి. 3 ఏండ్ల పెయ్యి ఉన్నది, 3 ఏండ్ల మేక ఉన్నది, 3 ఏండ్ల పొట్టేలు ఉన్నది, ఒక తెల్లని గోవు ఉన్నది, ఒక పావురపు పిల్ల ఉన్నది. హల్లెలూయా. 3 ఏండ్ల పెయ్య అనగా అది మన శరీరానికి సాదృశ్యంగా కనబడతా ఉంది. 3 ఏండ్ల మేక అనగా అది ఒక ఆత్మకు సాదృశ్యంగా కనబడుతుంది. 3 ఏండ్ల పొట్టేలు అనగా ఒక ప్రాణానికి సాదృశ్యంగా కనబడుతుంది. ఒక తెల్లని గువ్వ అనగా అది పరిశుద్ధాత్మకు సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. ఒక పావురము అనగా పరిశుద్ధాత్మకు అది సాదృశ్యంగా కనబడతా ఉంది. హల్లెలూయా. అంటే ఇక్కడ 5 పాత్రలుగా కనబడతా ఉన్నాయి. అంటే పూర్తిగా నీ ప్రాణము, శరీరము, ఆత్మ 3 కలిసి పావురముతో అటాచ్ అయ్యి ఒక తెల్లని గువ్వతో అటాచ్ అయ్యి ఎప్పుడైతే అర్పణగా తీసుకురాబడుతుందో దేవుడి సన్నిధిలోకి, అప్పుడు ఆ అర్పణ మీద దేవుడు ఎప్పుడైతే గెద్దలు
ఆ కళేబరాల మీద వాలకుండా అబ్రహం వాటిని తోలేస్తున్నాడు అనమాట. అంటే ఈ అర్పణ మీద దెయ్యపాత్మలు రాకుండా, దురాత్మలు రాకుండా, ఆ యొక్క 20 కోట్ల దెయ్యాలు రాకుండా, లూసిఫర్ యొక్క సైన్యం రాకుండా ఆ అర్పణను జాగ్రత్తగా దేవుని సన్నిధిలోకి తీసుకెళ్తా ఉన్నాడు. హల్లెలూయా. జాగ్రత్తగా మీరు గమనించాలి. కొన్ని విషయాలు మీకు అర్థమైనట్టు ఉంటుంది కానీ అర్థం కాదు, కానీ కొంచెం లోపలికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలు మీకు అర్థమవుతాయి. కొంచెం జాగ్రత్తగా దృష్టి పెట్టి దాన్ని ఆలోచించమని ప్రభువుని యేసుక్రీస్తు నామమున మనం చేస్తా ఉన్నాను. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఇక్కడ ఆ యొక్క గద్దలు అనగా దెయ్యాలు, ఆ యొక్క ఆకాశ పక్షులు, ఆ యొక్క ఆకాశ పక్షులు ఏంటంటే దురాత్మ శక్తులయ్యి, ఆకాశ మండలపు శక్తులయ్యి, ఆకాశ మండలపు శక్తులు అంటున్నాడు. ఆ యొక్క ఆకాశపు పక్షులయ్యో కాదు, ఈ కాలంలో ప్రవక్త అన్నాడు, ఆ యొక్క తిమోతి పత్రికలు రాయబడ్డాయి, అవి ఆకాశ మండలపు శక్తులయ్యి, ఆకాశ మండలపు దూతలయ్యి. ఆ ఆకాశ మండలపు దూతలయ్యి దెయ్యాలుగా మారిపోయిన ఆ యొక్క 20 కోట్ల దెయ్యముల సైన్యం అది. హల్లెలూయా. ఈ ఆకాశ మండలపు శక్తులు ఏంటో కాదు, ఆ ఆకాశ మండలపు శక్తులు ఏంటో కాదు, ఈ కాలంలో ప్రవక్త అన్నాడు దెయ్యపు శాస్త్రంలో, ఆ ఆకాశ మండలపు శక్తులే అసూయ, ద్వేషము, పగ, ప్రతీకారము, అబద్ధాలు, కలహాలు, మోసాలు, ఇవన్నీ కూడా ఆకాశ మండలపు శక్తులు. ఆకాశం అంటే ఆత్మతో పోల్చబడింది అనమాట. అది ఆకాశం అంటే ఏంటండి? ఆత్మతో పోల్చబడింది. అంటే ఆత్మలో ఉండే లక్షణాలు అనమాట, ఆత్మలో ఉండే దెయ్యాలు అనమాట, ఆత్మలో ఉండే ఆ 20 కోట్ల లూసిఫర్ యొక్క సైన్యం అనమాట. హల్లెలూయా. మీకు తెలుసా, ఒక మనిషిలో 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయి. ఒక్కొక్క సమయంలో యేసుక్రీస్తు అరణ్యంలోకి వెళ్ళాడండి. అరణ్యంలోకి వెళ్తే ఆ వాళ్ళు 2000 దెయ్యాలు ఉన్నాయి. వాడి పేరు ఏం పిలిచాడంటే శానా. వాడి పేరు శానా. ఆ శానా అంటే అర్థం ఏంటంటే వాళ్ళు 2000 దెయ్యాలు దూరేసినాయి. 2000 దెయ్యాలు దూరేస్తే వాడు మనుషులు ఎవరైనా కనపడ్డారనుకోండి రాళ్ళెట్ కొట్టేస్తున్నాడు. వాడికి ఒంటి బట్టలు లేవు, ఎవడన్నా బట్ట తొలుగా వెళ్ళలేదంటే గోడలు చీల్చే చంపేస్తున్నాడు. వాడి తలాన్ని ఇక్కడ దాకా ఎంచుకున్నాడు. నాకు రోడ్డు మీద కనపడతారు చూసారు పెద్దోళ్ళు, చాలా భయంకరంగా బట్టలు లేకుండా వాళ్ళ దిగంబరులు నడిచిపోతూ ఉంటారు. జుట్టు అంతా ఇక్కడ దాకా పెంచుకుని అట్లా కింద పట్టేస్తుంది. వాళ్ళు చాలా భయంకరంగా క్రూరంగా ఉంటారనమాట. దగ్గరికి వెళ్ళాలని భయం వేస్తుంది. అలా ఉన్నవాడు ఆ సేన అనేవాడు అలా ఉన్నాడు. జుట్టంతా మొత్తం స్నానం లేదు, ఏమి లేదు, ఆ తలంతా ఎండిపోయి భయంకరంగా ఎండిపోయి అతను ఒంటి మీద బట్టలు లేవు, తనకు తానుగానే రాళ్ళు కొట్టుకున్నాడు, గీరుకున్నాడు, రక్తాలు కాచుకున్నాడు. ఎవరైనా దారి అంటే వెళ్తే వాళ్ళ మీద పడి చెప్పేస్తున్నాడు. అలా భయం చేస్తున్నారు జనాలు, ఎవరో కూడా వెళ్తలేదు. ఆ సమయంలో ఆ రోడ్డు అంటే యేసుక్రీస్తు వెళ్తున్నాడు. యేసుక్రీస్తు వెళ్తుంటే వాడు పరిగెత్తుకొచ్చేస్తున్నాడు. వాడు రావట్లేదు, వాళ్ళు ఉన్న దెయ్యాలు వచ్చేస్తున్నాయి. వాళ్ళు ఉన్న దెయ్యాలు అంటే వాడిని కూడా తీసుకొస్తున్నాయి అనమాట. దెయ్యాలన్నీ ఆ శరీరంలో ఏకమైపోయి ఉన్నాయి. ఆ శరీరం 2000 దెయ్యాలు ఒకే శరీరంలో ఉన్నాయండి. అవి పరిగెత్తుకొచ్చేస్తున్నాయి. పరిగెత్తుకొచ్చి యేసుక్రీస్తు కాళ్ళ మీద అడిపోయి, మమ్మల్ని అప్పుడే మా టైం ఎప్పుడు అయిపోయిందా, అప్పుడే ఎందుకు వచ్చేసామని అడుగుతున్నాయి. దేవుడే మాట్లాడతాడు, మౌనంగానే ఉన్నాడు అక్కడ. ఎందుకు అప్పుడే వచ్చేసావు, మాకు ఇంకా టైం ఉంది, నువ్వే కాక మనకి టైం ఇచ్చావు, అప్పుడే మమ్మల్ని పంపించేటికి వచ్చేసావా? హల్లెలూయా. దెయ్యాలు బాగా తెలుసండి దేవుడు ఎవరో. దెయ్యాలు వణుకుపోతాయంట దేవుడిని చూసి. దేవుడు ఒక్కడే అన్న సంగతి దెయ్యాలు చూసి వణుకుపోతాయంట. దెయ్యాలు బాగా తెలిసిన దేవుడు ఏమై అన్నాడు. మనుషులకైతే తెలియదు కానీ, శరీరంలో ఉన్న మనుషులకైతే తెలియదు కానీ దెయ్యాలు బాగా తెలుసు. దెయ్యాలు చనుకుపోతూ కాలు మీద పడిపోయి ఎందుకు అప్పుడే వచ్చేసాను అని అడుగుతున్నాయంట. అప్పుడు అడుగుతున్నా ఆయన అన్నాడు, ఆయన ఏం మాట్లాడలేదు, అయ్యి అడుగుతున్నాయి, మమ్మల్ని శరీరం నుంచి విడిపించడానికి వచ్చావన్న సంగతి మాకు అర్థమైపోయింది. ఇప్పుడు మేము ఏ శరీరం చూసుకోవాలి? నువ్వు ప్రార్థన చేసావంటే ఇప్పుడు మాట చెప్పావంటే ఈ శరీరం విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు వచ్చిందే తను విడిపించడానికి. దెయ్యాలకు అర్థమైపోయింది, నువ్వు వచ్చిందే తను విడిపించడానికి. ఇప్పుడు మమ్మల్ని విడిచిపెట్టే వెళ్ళిపోమంటావు. ఇప్పుడు మమ్మల్ని మేము వెళ్ళిపోవాలి, దయచేసి మమ్మల్ని పాతాళంలోకి వెళ్ళిపోమని ఆజ్ఞాపించకుండా మేము పందుల్లోకి వెళ్ళిపోవాలని చెప్పి అన్నాడు. అడుగుతున్నాయి, సరే కొండ అన్నాడు. ఎప్పుడైతే అలాగన్నాయి మొత్తం ఆ పందుల దండి వస్తుంటాయి, దెయ్యాలన్నీ వెళ్ళిపోయి ఆ పందులు దూరేసినాయి. పందులు దూరేసి మొత్తం పందులన్నీ సముద్రంలోకి వెళ్ళిపోయి ఆ సముద్రంలో కెరటాలకి ఆ దెయ్యాలన్నీ దూరేసేవాడికి ఏం చేయాలో తెలియక ఆ కెరటాల్లో పడి చచ్చిపోయి ఆ పందులన్నీ చచ్చిపోయి ఇతను మాత్రం విడిపించబడిపోయి చక్కగా సంతోషంగా బట్టలు ధరించుకుని దేవుడి పాదాల దగ్గర కూర్చుని వాక్యం నేర్చుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. చూడండి, ఆ శానా అనే దెయ్యం 2000 దెయ్యాలు పడిన వ్యక్తి అయిపోతే, అలాగైపోతే ఈరోజు ఒక్క మనిషిలో 20 కోట్లు ఉన్నాయండి. ఒక్క మనిషిలో 20 కోట్లు ఉన్న దెయ్యాలు. పైకి చాలా అందంగా చక్కగా అద్భుతంగా మనిషి కనపడతాడు. ఏమి తెలియని అవి మాపన చాలా అమాయకమైన గొర్రెలా కనపడతాడు. చాలా అమాయకుల్లో కనపడతాడు, అమాయకురాల్లో కనపడుతుంది. అసలు ఈమె చూస్తే అసలు ఏం ఏ పాపం తెలియదు అన్నట్టు కనపడతాడు మనుషులు. చాలా అద్భుతంగా ఉంటారు. కానీ లోపల 20 కోట్ల దెయ్యాలు ఉన్నాయట. ఏమండి, లెక్క పెట్టడానికి సరిపోదు. ఇక 20 కోట్లు లెక్క పెట్టాలంటే 20 అంకీలు వేసి సున్నాలు ఇక్కడికి అయిపోతుంది మన టైం. అన్ని దెయ్యాలు మనిషిలో ఉన్నాయి. ఏ సమయానికి ఏ దెయ్యం పనిచేయాలి ఆ దెయ్యం పనిచేశారు. మనిషి ఈ దెయ్యాలన్నీ ఉన్నా అసలు నాలో ఏ దెయ్యము లేదు, నాలో దేవుడు ఉన్నాడని చెప్పుకుంటారు. పైగా ఎంత భయంకరమైన కార్యం ఏదంటే ఈ దెయ్యాలన్నీ లోపలెక్కిని
దెయ్యాలన్నీ లోపలెట్టుకుని నాలో దేవుడు ఉన్నాడని చెప్తారు. ఈ కాలం మీద ప్రవర్తన దాన్ని ఎక్కడ చెప్తున్నాడంటే సాతాను ఏదేను అనే మెసేజ్ బోధించాడు ఆయన. చివరిక ఇంకా చనిపోతాడు, ఇంకా వారం రోజులు చనిపోతాడు అనగా సాతాను ఏదేను అనే మెసేజ్ బోధించాడు అనమాట. ఆయన చెప్తున్నాడు ఆ ఏదైనా సాతాను ఏదైనా మెసేజ్లో మనుషులు ఎలా ఉంటారంటే 20 కోట్ల దెయ్యాలు లోపలెట్టుకుని నాలో దెయ్యాలు లేవు దేవుడు ఉన్నాడని చెప్తారట. అంటే అలా మోసం చేస్తుంది దెయ్యం అలా మోసం చేస్తుంది. ఆ లోపల ఉన్న అసూయ, ఆ లోపల ఉన్న ద్వేషం, ఆ లోపల ఉన్న కపటం, ఆ లోపల ఉన్న స్వార్థం అన్నీ కూడా లోపల ఉన్నాయి. అన్నీ లోపలెట్టుకుని నాలో దేవుడు ఉన్నాడని చెప్తారు. అది ఎంత భయంకరమైన మోసాలన్నింటికంటే పెద్ద మోసం అనమాట ఇది. అంటే 20 కోట్ల దెయ్యాలు లోపల ఉన్నాయి. ఇప్పుడు 20 కోట్ల దెయ్యాలను ఇప్పుడు అర్పణ పైకి వాలకుండా అబ్రహాం జాగ్రత్త పడుతున్నాడు. హల్లెలూయా. ఇప్పుడు ప్రాణం మీద, ఆత్మ మీద, శరీరం మీద, దేవుడికి అర్పించుకునే అర్పణ మీద దెయ్యాలు రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. దెయ్యం యొక్క ఆలోచన రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. అంటే ఎందుకు ఇలా జాగ్రత్త పడుతున్నాడు అంటే ఇతని ఆలోచన దేవుడి మీద పెట్టాడు కాబట్టి, ఇతని ఆలోచన దేవుని యొక్క వాక్యం మీద ఉన్నది కాబట్టి దెయ్యం యొక్క ఆలోచన కానీ, దెయ్యం యొక్క అసూయ కానీ, దెయ్యం యొక్క భేదము కానీ, దెయ్యం యొక్క కోపం కానీ, దెయ్యం యొక్క కార్యాలన్నిటినీ అర్పణ పైకి రాకుండా జాగ్రత్త పడుతున్నాడు. హల్లెలూయా. మీరు హృదయపూర్వకంగా దేవుడికి అప్పగించుకునేటప్పుడు, మీ జీవితంలో మోకరించి ప్రార్థించేటప్పుడు, మీరు దేవుడికి మీ హృదయాలు అప్పగించుకునేటప్పుడు, ఎప్పుడైతే ఈ కార్యాలన్నీ పక్కన పెట్టి వాక్యాన్ని మీద ఆధారపడి దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థించడానికి సిద్ధపడతారో అబ్రహాము వలె ఆకాశ పక్షులు ఆ అర్పణ పైకి వాలకుండా, ఆలోచన రాకుండా, దెయ్యం యొక్క ఆలోచన నీ హృదయంలో రాకుండా, అసూయ నీలోకి రాకుండా, భేదం నీలోకి రాకుండా, ఎప్పుడైతే నిర్దోషమైన హృదయంతో, కపటం లేని హృదయంతో మోకరించి నువ్వు ప్రార్థిస్తావో అప్పుడు నీ అర్పణ పైకి దేవుడు వస్తాడు. హల్లెలూయా. అన్ని లోపలెట్టుకుని ప్రార్థన చేస్తే దేవుడు ఎండండి. అంత పాపం ఎట్టుకుని లోపలెట్టుకుని పాపం దేవుడు ప్రార్థన చేస్తే దేవుడు ఎండవు. నీవు దేవుడు ప్రార్థన ఆలకించాలంటే దేవుడు చెప్పిన మాట వినాలి, దేవుడు చెప్పిన క్రమం వెళ్ళాలి. ఏ విధంగా నిన్ను సారీ కట్టుకోమన్నాడు, ఏ విధంగా నిన్ను వస్త్రధారణ ధరించుకోమన్నాడు, ఏ విధంగా వాక్య ప్రకారం నడవమన్నాడు, నీతికరణ ఎలా పొందుకోమన్నాడు, శుద్ధీకరణ ఎలా పొందుకోమన్నాడు, పరిశుద్ధాత్మ బాప్తిస్మం ఎలా పొందుకోమన్నాడు, ప్రతిదీ కూడా నువ్వు తూచా తప్పకుండా దేవుడు చెప్పినట్లుగా నీ వస్త్రధారణ కట్టుకొని, నీ యొక్క అలంకరణ అలంకరించుకొని, పరిశుద్ధాత్మ బాప్తిస్మం పొందుకొని, నీతికరణ పొందుకొని, శుద్ధీకరణ పొందుకొని, ఎప్పుడైతే దేవుని యొక్క చిత్త ప్రకారంగా దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి ప్రార్థిస్తావో అప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు. హల్లెలూయా. ఏమీ లేకుండా వెళ్ళిపోయి ఆ మెడ చాచి ఆ యొక్క గర్వంతో వెళ్ళి మోకరిస్తే, ఒకవేళ కుములు ఏడ్చి కన్నీరు కట్టి ప్రార్థన చేసినా ఇలా చూసి ఉదేస్తాడంతే నిన్ను దేవుడు, ఇలా చూసి పక్కన కట్టాడంతే. ఈమె వేసదారి పేదాల మీద పప్పలు ఉంటుంది కానీ ఈమె హృదయంలో కార్యం లేదు. పేదాల మీద ఆ యొక్క మాటలు వల్లిస్తుంది కానీ ఈమె హృదయంలో నిజంగా నన్ను కోరుకోవట్లేదు. ఒకవేళ నన్ను కోరుకుంటే వాక్యం చెప్పినట్టు చేస్తావు, వాక్యం చెప్పినట్టు వస్త్రధారణ ధరించుకుంటావు, వాక్యం చెప్పినట్టు ఖచ్చితంగా నీ యొక్క జీవితాన్ని క్రమబద్ధీకరణ చేసుకుంటావు, నీ యొక్క ఆలోచనలు స్ట్రిక్ట్ గా వాక్యం మీద పెడతావు, నీ యొక్క తలంపులు స్ట్రిక్ట్ గా వాక్యం మీద పెడతావు, వాగ్దానాల మీద పెడతావు, ప్రవచనాల మీద పెడతావు, అన్ని కూడా చక్కగా దాన్ని కట్టుకుంటూ దేవుని సన్నిధిలోకి యథార్థంగా దేవుని సన్నిధిలో మోకరించి ప్రార్థన చేయడానికి ఇష్టపడతావు. హల్లెలూయా. అది ఇప్పుడు అబ్రహాం చేసేది అక్కడ. అది ఇప్పుడు అర్పణ అర్పించడానికి సిద్ధపడుతున్నాడు. ఇప్పుడు అర్పణ అర్పించి ఇప్పుడు నువ్వు అబ్రహాం ఆలోచన ఎలా ఉందంటే చాలా జాగ్రత్తగా వినాలి. అబ్రహాం ఆలోచన ఎలా ఉందంటే ఆకాశ నక్షత్రాలు ఎప్పుడు పొందేసుకుందామా, పిల్లలు నా గర్భంలోకి ఎప్పుడు వచ్చేస్తారా, ఎప్పుడు నేను సైన్యములకు ఆ యొక్క సంతానాంతా తెచ్చేస్తానా, దేవుడు చేసిన వాగ్దాన ప్రకారం ఎప్పుడు మారిపోతాననుకుంటున్నాడు తప్ప అలాగ అడుగుతున్నాడు దేవుడిని. అప్పుడు దేవుడు ఏం చెప్పాడు, నువ్వు ముందు పైకి చూడడం కాదు నాయన, ఆకాశ నక్షత్రాలను మారిపోవడం కాదు, పిల్లలు నీ హృదయంలోకి వచ్చేయడం కాదు, అవి జరగాలంటే ముందు నీ హృదయంలో అర్పణ జరగాలన్నాడు. హల్లెలూయా. దేవుడు దాన్ని చూపెడతాడు. ఫస్ట్ హృదయాన్ని అర్పించుకోరు కానీ జీవితాన్ని అర్పించుకోరు కానీ జీవితంలో మాత్రం ఆశీర్వాదాలు వచ్చేవి, జీవితంలో మాత్రం చాలా నమ్మకమైన కార్యాలు వచ్చేవి. దేవుడు నిన్ను ఆశీర్వదించాలి కానీ నువ్వు మాత్రం అర్పించుకోవు. అబ్రహాం ఎలాగెళ్తున్నా చూడండి అక్కడ. అబ్రహాము అర్పణ పాట ఉంటుంది చూసారా, ఆత్మార్పణ చేయకయే ఆశించి తిని కలిమి ఉంటారు కదండి. అంటే ఆత్మను అర్పణ చేసుకోకుండా, దేవుడికి అప్పగించుకోకుండా వీళ్ళు కలిమిని ఆశిస్తున్నారు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని ఆశిస్తున్నారు, పరిశుద్ధాత్మను కోరుకుంటున్నారు, దేవుని యొక్క జీవాన్ని పొందుకోవడానికి ఆశిస్తున్నారు. కానీ వీళ్ళు మాత్రం అర్పణ అర్పించుకోవట్లేదు, ఆత్మ అర్పణగా చేయట్లేదు. అందుచేత దేవుడు నిన్ను స్వీకరించట్లే. దేవుడు నిన్ను స్వీకరించాలంటే, దేవుడు నిన్ను ఐశ్వర్యంగా మార్చాలంటే, దేవుని యొక్క వాగ్దానం నీలో నెరవేరాలంటే ఫస్ట్ నీవు అర్పణగా మారాలి. హల్లెలూయా.
ఇప్పుడు అబ్రహాము చాలా అద్భుతంగా ఆలోచిస్తున్నాడు, కానీ పిల్లల కోసం అర్పణ అర్పించలేదు. దేవుడు ఏం చేస్తున్నాడు, ఇప్పుడు నీ జీవితంలో పిల్లలు రావాలంటే నువ్వేం చేయాలి, ఫస్ట్ అర్పించాలి. ఏంటి ఆ అర్పణ? 3 ఎండ్ల పెయ్య, 3 ఎండ్ల పొట్టేలు, 3 ఎండ్ల మేక, ఒక గువ్వ, ఒక పావురం, ఈ 5 పట్టుకుని రా నా దగ్గరికి. వాటిని 2 ముక్కలు చేయి, 2 ముక్కలు చేయి. పావురం ఎరగాలి, ఆ యొక్క గొర్రె పిల్ల ఎరగాలి, మేక ఎరగాలి, ఆ యొక్క దూడ ఎరగాలి. 2 ముక్కలు అవ్వాలి. 2 ముక్కలు అవ్వకుండా నీ అర్పణ దూడలా తెచ్చేస్తే దేవుడు తీసుకోవడం, మేకలా తెచ్చేస్తే దేవుడు తీసుకోవడం, పొట్టేళ్ళ తెచ్చేస్తే దేవుడు తీసుకోడు. ఖచ్చితంగా దేవుడు తీసుకోవాలంటే 2 ముక్కలు అవ్వాలి. అది ఖచ్చితంగా విరగాలి. విరిగి నలిగిన మనసు దానికి రావాలి. అది ఖచ్చితంగా విరగాలి. 2 ముక్కలు అవ్వాలి. ఒక ముక్క దేవుడి దగ్గరికి వెళ్ళాలి, ఒక ముక్క నీ దగ్గరికి రావాలి. అప్పుడు అక్కడ దేవుడు కార్యం చేస్తాడు. ఆమేన్, హల్లెలూయా. చాలా మంది అర్పణ అర్పిస్తారు, కానీ అది విరగదు. పొడిబారిపోయిన కళ్ళతో కనీసం కన్నీటి చుక్క కూడా రాదు. ఊరకనే చిన్న పరిస్థితుల కోసం ఏడ్చమంటే ఏడ్చేస్తారు, కానీ వాక్యము కోసం, పరిశుద్ధాత్మ కోసం దేవుడు నా జీవితంలోకి రావాలని ఆరాటపడి కన్నీరు కార్చి పాపముల విషయమై పశ్చాత్తాపడి ఆ కన్నీరు మాత్రము మనుషుల్లో కనబడదు. హల్లెలూయా. బైబిల్లో ఏమన్నట్టుందని దైవ చిత్తానుసారమైన దుఃఖము మారు మనసుని తీసుకొస్తుందని చెప్పి బైబిల్లో ఉంది, రోమపత్రికలో. ఏమని ఏంటండి అది? దైవ చిత్తానుసారమైన దుఃఖం అంట మారు మనసుని తీసుకొస్తుందంట. లోకానుసారమైన దుఃఖం ఊరకనే కన్నీరు కట్టేస్తారు, ప్రతిదానికి ఏడ్చేస్తారు. ఎందుకు ఏడ్చేస్తారో తెలియదు, ప్రతిదానికి ఏడుకొచ్చేస్తారు. దేవుని యొక్క దైవ చిత్తానుసారమైన దుఃఖం పడవయ్యా, పశ్చాత్తాప పడవయ్యా అంటే అసలు దానికోసం ఆలోచించామంటే నీకు ఆర్టిటెక్ కొట్టినట్టు పని అయిపోతుంది. కన్నీటికి రాదండి, ప్రభు అని పలానా చోట పలానా పాపం చేశాను, పలానా తప్పు చేశాను, పలానా పొరపాటు నా జీవితంలో జరిగింది, తెలిసో తెలియకో జరిగిపోయింది, ఖచ్చితంగా దీనిని నాకు క్షమించు ప్రభువా, ఖచ్చితంగా దీని నుంచి నన్ను విడిపించు ప్రభువా, తెలిసి తెలియక చేసిన పాపం ఇది, తెలిసి తెలియక చేసిన ఆలోచన ఇది, తెలిసి తెలియక చేసిన నా యొక్క సాతాను నా చేత చేయించిన ఆలోచన ఇది, పాపం ఇది, ఖచ్చితంగా నన్ను క్షమించు ప్రభువా అని చెప్పి ఎప్పుడైతే దేవుని సన్నిధిలోకి వెళ్ళి నీ పాపమంతయు కూడా పశ్చాత్తాపడి ప్రార్థించి 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 దేవుని సన్నిధిలోకి వెళ్ళే వరకు కూడా దేవుడిని వైపు చూడడం. హల్లెలూయా. దేవుడు చూసేది ఒకటండి, పశ్చాత్తాపం ఒకటే చూస్తాడు. అందుకే ప్రకటన గ్రంథంలో ప్రతిసారి కూడా తీర్పులు తీర్చేయడం మారు మనసు పొందు, తీర్పులు తీర్చేయడం మారు మనసు పొందు, తీర్పులు తీర్చేయడం మారు మనసు పొందు అన్నాడు. ఎందుకు మారు మనసు అంటే ఏంటి? మారు మనసు అంటే ఏంటండి? పశ్చాత్తాపం, కన్నీరు కార్చడం, ఒప్పుకోవడం. నీ జీవితం క్రైస్తవ బతికంతా కూడా ఒప్పుకోలపైన ఆధారపడి ఉంది. ఒప్పుకోలు రావాలంటే ఏం జరగాలి? అక్కడ యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఉంది, పరిశుద్ధాత్మ వచ్చి నిన్ను ఒప్పింపజేయాలట. ఏంటండి అది? పరిశుద్ధాత్మ వచ్చి లోకమును గూర్చియో, తీర్పును గూర్చియో, పాపమును గూర్చియో నిన్ను ఒప్పింపజేయాలట. లోకం అంటే ఏంటి? నీ శరీరం. పాపం అంటే ఏంటి? నీ ఆత్మ. హల్లెలూయా. లోకమును గూర్చియో, పాపమును గూర్చియో, తీర్పును గూర్చియో నిన్ను ఏం చేయాలి? ఒప్పింపచేయాలి. నీ శరీరంలో ఉన్న దెయ్యాలు, నీ ఆత్మలో ఉన్న దెయ్యాలు, నీ ప్రాణంలో ఉన్న దెయ్యాలు, ఈ అన్నిటిని ఏ విధంగా నీలోకి వచ్చినాయో ఒప్పుకుంటూ నువ్వు ఒప్పుకోలుతో ప్రార్థన చేస్తే దేవుడిని లక్ష్య పెడతాడు, అప్పుడు నేను దీవిస్తాడు. కానీ నువ్వు ఒప్పుకోలు లేకుండా ఎంత భక్తి చేసినా, చచ్చే వరకు నువ్వు ఎంత మంచి భక్తి చేసినా దేవుడు దాన్ని స్వీకరించాడు. హల్లెలూయా. నిన్ను దేవుడు ఎప్పుడు స్వీకరిస్తాడంటే ఒప్పుకోలుతో నీ యొక్క జీవితం ఉన్నప్పుడు. ఒప్పుకోలు లేకుండా నీ జీవితంలో పాపక్షమాపణ లేదు. నిన్ను పాపక్షమాపణ జరగాలంటే నువ్వు ఒప్పుకోవాలంటే నేను తప్పు చేశాను, పాపము చేశాను, భయంకరమైన కార్యాలు నా జీవితంలో జరుగుతున్నాయి అని నీవు ఒప్పింపబడే వరకు కూడా నీకు ఒప్పుకోలు రాదు. అరే నేను నీతిమంతుణ్ణి, నేను నీతిమంతురాల్ని, దేవుడు నా రక్తమును, దేవుని యొక్క రక్తంతో నా పాపాలన్నీ కడిగేశాడు. ఒక ఆయన అన్నాడు, చాలా భయంకరమైన తప్పు చేశాడు, చాలా పెద్ద పాపం చేశాడు. వెళ్ళి నేను అతనితో వాక్యం మాట్లాడుతున్నాను, అయ్యా నువ్వు ఒప్పుకోకుండా దేవుడు కార్యం చేయడు. ఒప్పుకోవాలంటే ఆయన ఏమన్నాడు తెలుసండి? మెసేజ్ బిలీవర్ ఆయన. దేవుడు సన్సెట్ మౌంటైన్ పైకి బలిష్ఠుడైన దూతగా దిగి వచ్చి నీ పాపాలన్నీ తుడిచేశాను, పాపమే చేయలేదని చెప్పాడు. నేను పాపం చేయలేదు, నన్ను పాపం చేసింది ఎవరైనా సాతాను, నేను చేయలేదు. నేనెందుకు ఒప్పుకోవాలి? పాపం నా చేత చేయించింది, దెయ్యం చేయించింది, దెయ్యం ఒప్పుకోవాలి. నేనెందుకు ఒప్పుకోవాలి? దెయ్యం ఒప్పుకుంటుందండి? దెయ్యం పాపం ఒప్పుకుంటుందా? పాపం ఒప్పుకుంటే దెయ్యం ఎందుకు అవుతుంది? అది పాపం ఒప్పుకుంటే దెయ్యం ఎందుకు అవుతుంది? మనిషి అయ్యేది. ఒప్పుకున్నవాడు దేవుని కుమారుడు, అసలు ఒప్పుకోలు లేనివాడు దెయ్యం ఒప్పుకోవాలంట. అతనికి ఎంత పెద్ద రెవల్యూషన్ వచ్చిందంటే, ఆహా దేవుడు ఒప్పుకోవాలి, దెయ్యం ఒప్పుకోవాలి, కానీ నువ్వు మాత్రం ఒప్పుకోను ఆయన.
నేను ఒప్పుకోను. దేవుడు నాకు తీర్పిచ్చాడు, పరలోకం నుంచి దిగొచ్చి బలిష్ఠమైన తోటగా అసలు నువ్వు పాపమే చేయలేదని చెప్పాను. నేను ఏ పాపం చేయలేదు, నేను ఏ పాపం చేయలేదు అంటున్నాడు. చాలా ఆశ్చర్యం అనిపించింది నాకు. అంటే ఎంత కఠినమైన దెయ్యం ఇతనిలో పట్టిందో అన్నది నాకు అప్పుడు అర్థమైంది. అతను పట్టింది మామూలు దెయ్యం కాదు, చాలా భయంకరమైన కఠినమైన దెయ్యం పట్టింది అతన్ని. అప్పుడు నాకు అర్థమైంది. చెప్పాను పాస్టర్ గారితో, ఇలాగ అన్నాడంటే విడిచిపెట్టే అతను, ఇక విడిచిపెట్టే, అతను చూసుకుంటాడు అన్నాడు. మనం చెప్పడం మటుకు చెప్పాం. వాళ్ళ యొక్క రక్తాపరాధం ఇప్పుడు మన చేతుల మీద లేదు. హల్లెలూయా. అతను చాలా ప్రమాదం పడిపోయిన తర్వాత తన భార్య విడిచిపెట్టేసింది, విడాకులు ఇచ్చేసింది, తాగుబోతు అయిపోయి ఇప్పుడు భయంకరంగా తిరుగుతున్నాడు. ఎన్నికలుగా ఇప్పుడు అతను బతుకు ఒకప్పుడు మంచి విశ్వాసి, మంచి భక్తి చేశాడు. అతని భార్య అతను కలిసి చర్చిలో పాటలు పాడారు. ఇప్పుడు తాగుబోతాయి, జుట్టు ఎంత పెంచుకుని బళ్ళు మీద సందలాడితే క్లబ్బుల్లో తాగేసి రోడ్ల మీద దొలుతున్నాడు. ఆ పిల్లల ఆధారం లేదు, భార్య ఆధారం లేదు, తల్లిదండ్రుల ఆధారం లేదు. ఒక భయంకరమైన వ్యక్తిగా ఈ రోజు రోడ్లను తిరుగుతున్నాడు. ఎన్నికలుగా ఇప్పుడు అతని పరిస్థితి కాలమే ప్రవర్తన్నాడు. నువ్వు దేనితో ఆటలాడు కానీ ఈ యొక్క వర్తమానంతో మాత్రం ఆటలొద్దు అన్నాడు. డోంట్ ప్లే విత్ గాడ్ అన్నాడు. అంటే దేవునితో ఆటలాడొద్దు అన్నాడు. ఈ వర్తమానంతో ఆటలాడితే ఈ కాలమే ప్రవర్తన్నాడు. పిచ్చోడైపు రోడ్డును తిరుగుతాడు అన్నాడు. ఒంటి మీద బట్ట ఉందో లేదో కూడా తెలుసుకోకుండా పిచ్చోడైపు రోడ్డును తిరుగుతాడని చెప్పాడు. ఎందుకంటే ఈ వర్తమానం అంత శక్తివంతమైందండి. ఈ వర్తమానం అంత భయంకరుడైన దేవుడు దీన్ని వెంబడిస్తున్నాడు. హల్లెలూయా. నిజంగా రోజు అతను చేసిన తప్పుకి ఒప్పుకొని పశ్చాత్తాపడుంటే అతను ఏదో తప్పుని కప్పెట్టుకోవడానికి ఆదాంలో అంజూరపా కట్టుకుని దేవుడు వచ్చాడు పాపానికి క్షమాపణ ఇచ్చేయడు అనుకున్నాడు తప్ప అతని జీవితం నుంచి దాన్ని ఒప్పుకోవడం ప్రయత్నం చేయలేదు. అతని జీవితం నుంచి ఒప్పుకోలేదు. చాలా మంది అంటున్నారు, ఇప్పుడు దేవుడు వచ్చాడు మమ్మల్ని రక్తం చేత కడిగేశాడు, మమ్మల్ని నీతి మంత్రులు చేసేసాడు. మన నీతి మంత్రులు అయిపోయావా? మన నీతి నీలో ఉందా? ఏది నీలో నీతి అని అడిగితే నీతి కనపడదు. దేవుడు వచ్చి కడిగేయడంటే వెళ్ళిపోడంట, ఇతను నీతి మంత్రులు అయిపోడంట. అంతవరకే. అంటే దేవుడు మాట దేవుడు లాగానే ఉంది. ఇతని జీవితం ఎట్లా ఉంది? ఇతను ఎలాంటి జీవితం జీవిస్తున్నాడు, ఎలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఎలాంటి ప్రవర్తిస్తున్నాడు, ఇదేమవసరంలా. దేవుడు వచ్చాడు కడిగేసాడు వెళ్ళిపోడు అంతే. రక్తం ఎట్టేవాడు, పాపం క్షమించేశాడు, నాకు క్షమించబడిపోయింది అంటే అంతవరకే. అంటే నీవుగా స్వనీతి చేత నీతిమంతుడు అయిపోతున్నావు కానీ నీవు కడగబడిపోయిన వ్యక్తిగా మారుతున్నావు కానీ నిజంగా దేవుడు నేను కడగలేదు, నిజంగా దేవుడు నేను ఆశ్రయించలేదు. ఎందుకంటే నీ జీవితంలో అర్పణ అనేది లేకుండా దేవుడికి నీ స్వనీతిని ఇస్తున్నావు కానీ నీ సొంత నీతిని దేవుడికి అప్పగించడానికి ప్రయత్నం చేస్తున్నావు కానీ నిజముగా దేవుడిని ఆశ్రయించడానికి కానీ దేవుడిని పరిపూర్ణంగా ఆ యొక్క వినయంతోను విధేయతతోను పశ్చాత్తాపడి దేవుడిని ఆశ్రయించడానికి నువ్వు ఇష్టపడట్లేదు. హల్లెలూయా. అందుకే అబ్రహాము ఆ యొక్క ఆకాశ నక్షత్రాలను చూశాడు, లెక్క పెట్టడానికి నా వశం కాదని ఆశపడుతున్నాడు కానీ గర్భఫలం లేదని ఆంట్రెస్ట్ పెడుతున్నాడు కానీ అర్పణ అర్పించలేదన్న సంగతి నాకు తెలియలేదు. అప్పుడు దేవుడు వచ్చి ఫస్ట్ నువ్వు అర్పణ అర్పించు, పొట్టేలట్టురా, మేకట్టురా, గొర్రెలట్టురా, అక్కడ పౌరెనట్టురా, గువ్వనట్టురా అని ఎప్పుడైతే ఆ యొక్క 5 భాగాలు తీసుకొచ్చి ఆ యొక్క 5 కృప ఉన్నది, యేసుక్రీస్తు అయి ఉన్నాడు. ఆయన మేకగా సిలువలోకి వెళ్ళాడు, ఆయన పొట్టేలుగా సిలువలోకి వెళ్ళాడు, ఆయన దూడగా సిలువలోకి వెళ్ళాడు, దూడగా చీల్చివేయబడ్డాడు, పొట్టువేలుగా చీల్చివేయబడ్డాడు, ఆ కలవరలో 2 ముక్కలుగా చేయబడ్డాడు, ఆయన భయంకరంగా చీల్చివేయబడ్డాడు. ఆ తెల్లని పౌరుడు ఆయనలో ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ అభిషేకం ఆయనలో ఉన్నది, ఆ పరిశుద్ధాత్మ వరం ఆయనలో ఉన్నది, అన్ని కూడా ఆయనలో గుప్తమై ఆయన సిలువలో అంత ప్రాయశ్చిత్తం చేసి ఆయన ఏం చేశాడు? అర్పణ అర్పిస్తా ఉన్నాడు. ఆ అర్పణకు సాదృశ్యంగా సిలువలో జరుగుతున్న అర్పణకు సాదృశ్యంగా ఆ యొక్క 5 రకాల పాత్రలను అబ్రహాము ఆ యొక్క 15వ అధ్యాయంలో ఆ యొక్క అర్పణ అర్పించడానికి సిద్ధపడతా ఉన్నాడు. హల్లెలూయా. చదవండి, కింద చదవండి. ఆ గెద్దలు ఆ కళేబరం మీద వాలినప్పుడు అబ్రహాం వాటిని తోలివేస్తున్నాడు. ఎప్పుడైతే నువ్వు పరిపూర్ణంగా కల్వరి మీద అర్పించుకున్నావో, కల్వరికి నువ్వు అప్పగించుకున్నావు, బలిపీఠానికి అప్పగించుకున్నావు, క్రీస్తుకు అప్పగించుకున్నావు, ఆ సిలువకు అప్పగించుకున్నావు, దెయ్యాలు నీ వెంటబడతాయి. పాపం భయంకరంగా 20 కోట్ల దెయ్యాలు వెంటబడతాయి, శోధనలు వెంటబడతాయి, కష్టాలు వెంటబడతాయి, మాటలు నిందలు ఆ యొక్క భయంకరమైన కార్యాలను వెంటబడతాయి. కానీ దేనిని పట్టించుకోకుండా నీ బతి నువ్వు చేసుకోవాలి. హల్లెలూయా. అయ్యి బాబు కష్టం వచ్చేస్తుంది, దేవుడు వాక్యం చదివితే కష్టం వచ్చేస్తుంది, ప్రార్థన చేస్తే బాధ వచ్చేస్తుంది, దెయ్యాలు వచ్చేస్తున్నాయి, వాళ్ళు కానిరాని మాటలనేస్తున్నారు, వీళ్ళు అలాగనే వేస్తున్నారు, వీళ్ళు అలాగనే వేస్తున్నారు, నిందలనే వేస్తున్నారు, కష్టాలు వచ్చేస్తున్నాయి, బాధలు వచ్చేస్తున్నాయి, అవి వచ్చేస్తున్నాయి అని చెప్పి నువ్వు ఎప్పుడైతే కృంగిపోయావో అర్పణ పడైపోద్ది. అక్కడ అబ్రహాం ఏం చేస్తున్నాడు తెలుసా? ఆ అర్పణ పైకి ఏది రానవట్లా. నువ్వు దేవుడికి సమర్పించుకున్నప్పుడు నిందలు వస్తాయి, దేవుడికి సమర్పించినప్పుడు కష్టాలు వస్తాయి, ఆర్థిక సమస్యలు వస్తాయి, బాధలు వస్తాయి, కానిరాని మాటలు వస్తాయి, శ్రమలు వస్తాయి, భయంకరంగా ఒంటరైపోతావు, భయంకర శిక్షలన్నీ భరించవలసిన అవసరం వస్తుంది. హల్లెలూయా. నువ్వు దేనిని కూడా లెక్క చేయకుండా ఏ దెయ్యాన్ని కూడా దాని మీద అర్పణ పైకి వాలకుండా నువ్వు ఎప్పుడైతే జాగ్రత్త పడి అర్పణ అర్పిస్తావో దేవుడు దాన్ని లక్ష్య పెడతాడు. కష్టాలు కుంగిపోయి, బాధలకు బాధపడిపోయి, ఏడ్చేసి చాలా భయంకరంగా నీ అంతటి నువ్వే రకరకాలుగా మారిపోయి నువ్వు అర్పణను పాడు చేసుకున్నావు అనుకో,
ఆ యొక్క అర్పణను దెయ్యం పాడు చేయడానికి సిద్ధంగా ఉన్నాడు. హల్లెలూయా. నీ హృదయం అనే అర్పణను నువ్వు పాడు చేసుకోవాలంటే దెయ్యానికి అవకాశం ఇవ్వకూడదు, కోపాలకు అవకాశం ఇవ్వకూడదు, అసూయలకు అవకాశం ఇవ్వకూడదు, భేదాలకు అవకాశం ఇవ్వకూడదు, ఏమండి రకరకాల తారతమ్యాలకు అవకాశం ఇవ్వకూడదు. ఎవరో వచ్చేది చెప్తారు, పలానోడు ఇలాంటోడు అన్న, అలాంటోడు ఇలాంటోడు, అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు. అప్పుడు ఏం చేస్తాను? ఎవరో చెప్తాను నీ పాస్ అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు అలా చేస్తున్నాడు. ఏం చేస్తాను? అదిగో మీ ఆయన అలా చేస్తున్నాడు ఇలా చేస్తున్నాడు. ఇంకా ఎవరో వచ్చి పక్కింటి ఆవిడ చెప్తుంది, ఏం చేస్తాను? అదిగో మీ ఆవిడ అలా చేస్తుంది ఇలా చేస్తున్నాడు, ఆ పక్కింటి ఆవిడ వెనకింటి ఆవిడ వచ్చి చెప్తుంది, ఏం చేస్తాను? అగో మీ పలానావిడ నిన్ను ఇలాగంటుంది, పలానావిడ నిన్ను ఇలాగంటుంది అని చెప్తారు నీకు. ఏం చేస్తారు మీరు? అంటే మనిషిని పాడు చేయడానికి రకరకాల వ్యక్తులను వాడుకొని అనుమానాలు, అవమానాలు, ఏవో రకరకాల విశ్వాసాన్ని పాడు చేయడానికి అనేక రకాలుగా వచ్చి మీద పడతాయి. అప్పుడు ఏం చేస్తారు? అర్పణ పాడు చేసుకుంటారా? కుటుంబాన్ని పాడు చేసుకుంటారా? బిడ్డలను పాడు చేసుకుంటారా? జీవితాలు పాడు చేసుకుంటారా? లేకపోతే దెయ్యాలతో వేస్తారా? ఏమేన్ హల్లెలూయా. నా భావం మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. దెయ్యాలను తోలుతారా? అవిశ్వాసాన్ని తోలుతారా? లేకపోతే ఎవరో ఏదో చెప్పారని చెప్పి భార్య నెట్టుకుని పెడతాడా? ఎవరో ఏదో చెప్పారని భర్త నెట్టుకుని పెడతాడా? ఎవరో ఏదో చెప్పారని బిడ్డ నెట్టుకుని బాధేస్తారా? ఎవరో ఏదో చెప్పారని చెప్పి కుటుంబాలు నాశనం చేసుకుంటారా? ఎవరో ఏదో చెప్పారని చెప్పి జీవితంలో అవిశ్వాసం తెచ్చుకుంటారా? ఎవరో ఏదో చెప్పారని దేవుడిని అవిశ్వాసం చేస్తారా? వాక్యాన్ని అవిశ్వాసం చేస్తారా? దెయ్యం అనేక రకాలుగా వస్తారు, అనేక రకాలుగా పాడు చేయడానికి, విశ్వాసాలు పాడు చేయడానికి రకరకాలుగా అది వెంటాడతారు. నువ్వేం చేయాలి? దెయ్యం యొక్క ఆలోచన గ్రహించి ఆ గ్రద్దాన్ని తోలేసి అర్పణ కాపాడుకోవాలి. అబ్రహాం కాపాడుకున్నాడు. చూడండి అక్కడ ఏం జరిగిందో. నా టైం అయిపోయింది, ముగిస్తున్నాను. గాఢ నిద్ర పట్టిను, భయంకరమైన కటిక చీకటి కట్టిన కమ్మగా. అది పాతాళమన్నాడు. ఈ కాలంలో ప్రవక్త అన్నాడు పాతాళమన్నాడు. ప్రొద్ది గుంక పోయినప్పుడు అబ్రహాము గాఢ నిద్ర పట్టెను. ప్రొద్ది గుంక పోయినప్పుడు ఆదాముకి గాఢ నిద్ర పట్టెను. ప్రొద్దు గుంక పోయినప్పుడు యేసుక్రీస్తుకి గాఢ నిద్ర పట్టెను. గాఢ నిద్రలో నుంచి ఒకరు బయటకు వచ్చారు. గాఢ నిద్రలో నుంచి యేసుక్రీస్తులో నుంచి ఒకరు వచ్చారు. గాఢ నిద్ర పట్టినప్పుడు ఆదాము నుంచి ఒకరు వచ్చారు. గాఢ నిద్ర పట్టినప్పుడు ఒక జనాంగము బయటకు వస్తుంది. ఇక్కడ దేవుడు అక్కడ జనాంగం కోసం మాట్లాడుతున్నాడు. ఆ పొద్దు గుంక పోయినప్పుడు గాఢ నిద్ర అబ్రహాముకు పట్టినప్పుడు, కట్టిక చీకటి అక్కడ పట్టినప్పుడు ఒక జనాంగము అబ్రహాములోంచి బయటకు వస్తా ఉంది. ఇప్పుడు ఆ జనాంగం ఎక్కడ ఉందంటే ఐగుప్తులో ఉంది. ఆహా, ఎంత అద్భుతంగా రాయించాడండి దేవుడు. ఎంత అద్భుతంగా ఈ పదాలు రాశాడు చూడండి. దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క ఆలోచన ఒక్క దాంట్లో కూడా తూచా తప్పకుండా ఎంత అద్భుతంగా ఈ పదాలు రాయిస్తున్నాడంటే నిజంగా అలాంటి ప్రవర్తన దేవుడు ఈ రోజు మనకి ఇచ్చినందుకు దేవుడి నామమునకే స్తుతి కలుగును గాక. హల్లెలూయా. ఒక్క ప్రొద్దు గుంపునప్పుడు గాఢ నిద్ర కలిగినప్పుడు ఆదాములో నుంచి అవ్వ వచ్చేసింది. ప్రొద్దు గుంకునప్పుడు గాఢ నిద్ర కలిగినప్పుడు యేసుక్రీస్తులో నుంచి వధువు వచ్చేసింది. హల్లెలూయా. ఆ పొద్దు గుంకునప్పుడు ఆ గాఢ నిద్ర అబ్రహాము కలిగినప్పుడు అందులో నుంచి ఒక జనాంగము ఏమన్నాడు 13వ వచనంలో, నీ సంతతి వారు తమది కాని పరదేశమందు. హల్లెలూయా. నిజమైన వధువు అన్య దేశంలో పరవాసిగా ఉన్నది. హల్లెలూయా. ఇప్పుడు సంఘానికి గాఢ నిద్ర పట్టినప్పుడు ఆ గాఢ నిద్రలో నుంచి ఒక వధువు బయటకు వస్తా ఉంది. ఈ కాలం యొక్క ప్రవర్తన అన్నాడు లవోదిక సంఘ కాలంలోనంట గాఢ నిద్ర కలిగిన ఆత్మ కుమరించబడిందంట. లవోదిక ఆత్మ, ఆ ఆత్మ ఏమిటంటే గాఢ నిద్ర కలిగే ఆత్మది. గాఢ నిద్రపు ఆత్మ లవోదిక సంఘకు ఆత్మ. ఇప్పుడు ఆ ఆత్మ సంఘాన్ని పట్టేసింది. గాఢ నిద్రలో ఉన్నారు క్రైస్తవులు భయంకరమైన గాఢ నిద్రలో ఉన్నారు. దెయ్యాలు వచ్చి మీద పడిపోతున్న లెక్కలేదు, కరువులు వచ్చి మీద పడిపోతున్న లెక్కలేదు, రాజ్యాలు కొట్టేసుకున్న లెక్కలేదు, భూకంపాలు వచ్చేస్తున్న లెక్కలేదు, రాజ్యాల మీద రాజ్యాలు పడిపోతున్న లెక్కలేదు. దేవుడు చెప్పాడు అక్కడికి నా రాకడ సమయంలో అక్కడక్కడ భూకంపాలు వస్తాయి, రాజ్యాల మీద రాజ్యాలు పడతాయి, దేశాల మీద దేశాలు పడతాయి, మనుషుల మీద మనుషులు పడతారు, కరువులు కాటకాలు వస్తాయి అన్నాడండి. అన్ని జరిగిపోతున్నాయి భూమి మీద. కానీ క్రైస్తవులు ఎక్కడ ఉన్నారు? గాఢ నిద్రలో ఉన్నారు. అస్సలు మెలకు లేదనమాట. ఎవడి పనిలో వాడు బిజీ, ఎవడి జీవితంలో వాడు బిజీ, ఎవడి యొక్క కార్యాల్లో వాడు బిజీ. గాఢ నిద్రలో కళ్ళు మూసి తెరవలేకపోతున్నారు. అసలు పైకి లెగట్లేదు. అసలు అంత భయంకరమైన గాఢ నిద్రలో ఉన్నారు. మీద నుంచి సముద్రం వచ్చేస్తున్నా సరే ఆ సముద్రమే తేలిపోతాడు, నీకు లెక్కలేదు. అంత భయంకరంగా ఉన్నారు మనుషులు.
తేలే ప్రసక్తి లేదు. కానీ ఆ గాఢ నిద్రాత్మలో నుంచి దేవుడు ఒక మంచి నిజమైన దేవుని యొక్క అబ్రహాం యొక్క సంతానాన్ని బయటికి తీస్తా ఉన్నాడు. హల్లెలూయా. అబ్రహాం యొక్క సంతానము గాఢ నిద్రలో నుంచి బయటకు వస్తా ఉంది. గాఢ నిద్రలోని బయటకు వస్తా ఉంది. ఖచ్చితంగా ఎప్పుడైతే ఈ వధు, ఈ సంతానం, ఈ ఆకాశ నక్షత్రాలు గాఢ నిద్రలో నుంచి బయటపడతా ఉన్నాయి. హల్లెలూయా. చదవండి. 400 ఏండ్లు వీరిని శ్రమ పెట్టుదురు, వీరు ఎవరికి దాసులవుదురు? ఆ జనమునకు. ఆమేన్. హల్లెలూయా. నీవు క్షేమంగా నీ పుత్రలేదకు పోయేవు, మంచి వృద్ధాప్యం మందు పాతి పెట్టబడవు. ఇవన్నీ కూడా చక్కగా వివరిస్తున్నాడు అబ్రహాముకి. ఇప్పుడు 4000 సంవత్సరాల తర్వాత, బైబిల్ రాయబడిన 4000 సంవత్సరాల తర్వాత యేసుక్రీస్తు అబ్రహాం యొక్క నిజమైన సంతానంగా భూమి మీద అడుగు పెట్టాడు. చూడండి, ఆదాము నుంచి నోవహు వరకు 2000 సంవత్సరాలు అయింది. 7 తరాలు. అబ్రహాం నుంచి నోవహు వరకు 7 తరాలు. 7వవాడు హానోకు. 7వవాడు హానోకు ఎత్తబడిపోయిన తర్వాత జలప్రలయం వచ్చేసింది. ఆదాము నుంచి నోవహు వరకు 2000 సంవత్సరాలు. నోవహు నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు అయింది? ఇప్పటికి 4000 సంవత్సరాలు అయింది. అంటే నోవహు నుంచి అబ్రహాము వరకు, ఆదాము నుంచి నోవహు వరకు 2000 సంవత్సరాలు అయింది. 14 తరాలు అయ్యి 2000 సంవత్సరాలు అయింది. ఈ 2000 సంవత్సరాల తర్వాత నోవహు నుంచి యేసుక్రీస్తు వరకు 2000 సంవత్సరాలు, అంటే 4000 సంవత్సరాలు అయింది. అంటే ఏదైనా తోట ప్రారంభమై యేసుక్రీస్తు వచ్చే వరకు ఎన్ని వేల సంవత్సరాలు అయిందంటే 4000 సంవత్సరాలకు యేసుక్రీస్తు వచ్చాడు. బైబిల్లో ప్రవచించబడినట్లుగా 4000 సంవత్సరాల తర్వాత నిజమైన అబ్రహాం యొక్క సంతానము ప్రభు అయిన యేసుక్రీస్తుగా భూమి మీద అడుగుపెట్టింది. హల్లెలూయా. ఒక లేఖనం చదివి నేను ముగిస్తాను. చూడండి ఒకసారి. గలతీ పత్రిక 3:27 3:16 చదవండి. అబ్రహామునకు అతని సంతానమునకును వాగ్దానం చేయబడిను, ఆయన అనేకులను గూర్చి అన్నట్లు నీ సంతానములకును అని చెప్పగా, ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు నేను. ఆమేన్. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరండి? క్రీస్తు అయి ఉన్నాడు. ఇస్సాకు కాదు, ఇస్మాయిలు కాదు. ఇస్సాకు కాదు, ఇస్మాయిలు కాదు. అబ్రహాం యొక్క నిజమైన సంతానం ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఆయన అనేకమైన సంతానములకు అన్నట్టు చెప్పకుండా ఒకని గూర్చి అన్నట్టే నీ సంతానమునకు అంటున్నాడు. ఇప్పుడు ఆ సంతానం ఎవరంటే క్రీస్తు అయి ఉన్నాడు. ఇప్పుడు ఆకాశ నక్షత్రాలు ఎవరంటే అబ్రహాము యొక్క సంతానం ఎవరంటే, ఎవరైతే అబ్రహాము వంశంలో నుంచి యేసు క్రీస్తు ద్వారా బయటకు వస్తా ఉన్నారో, యేసు క్రీస్తు ద్వారా అబ్రహాము కుమారులు అవుతా ఉన్నారు. ఆమేన్. హల్లెలూయా. ఇప్పుడు అబ్రహాము యొక్క కుమారులు, అబ్రహాం మనకు తండ్రి ఎలాగ అవుతున్నాడంటే యేసుక్రీస్తు ద్వారా. యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధాత్మని బట్టి మనము, అబ్రహాము మనకు తండ్రి అవుతా ఉన్నాడు. హల్లెలూయా. మన తండ్రి ఎవరంటే అబ్రహాం అయి ఉన్నాడు. ఎలాగా? యేసుక్రీస్తుని బట్టి, యేసుక్రీస్తు యొక్క రక్తాన్ని బట్టి, పరిశుద్ధాత్మను బట్టి అబ్రహాము మనకు తండ్రి అయ్యాడు. అబ్రహాము వారసులు ఎవరంటే అక్కడ ఇజ్రాయేల్ సంతానం కాదండి. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు అబ్రహాం సంతానం అంటే ఇజ్రాయేల్ దేశం అనుకుంటారు, ఇజ్రాయేల్ దేశం అనుకుంటారు, ఆ యొక్క ఇజ్రాయేల్ పిల్లలు అనుకుంటారు. కానీ వాస్తవం ఏంటంటే అసలైన ఇజ్రాయేల్ పిల్లలు ఎవరు? ఇజ్రాయేల్ కాదు, కానీ అసలైన దేశం ఇజ్రాయేల్ దేశం కాదు, కానీ అసలైన నిజమైన సంతానము యేసు క్రీస్తు ద్వారా అన్య జనుల్లో నుంచి వస్తున్న ఆ యొక్క రాజ సంతానమే అబ్రహాం యొక్క నిజమైన సంతానమై ఉన్నది. హల్లెలూయా. అబ్రహాం యొక్క రాజ సంతానం అన్య జనులు. అబ్రహాం యొక్క రాజ సంతానం మీరు నేను అయ్యాము. ఇజ్రాయేలీలు కాదండి. ఇజ్రాయేల్ విడిచిపెట్టిన దేవుడు ఎందుకో తెలుసా? ఇజ్రాయేల్ పక్కన పెట్టిన దేవుడు ఎందుకో తెలుసా? అన్య జనులకు దేవుడు ఎందుకు వస్తున్నాడో తెలుసా? అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని బట్టి ఈ రోజు నీ దగ్గరికి, నా దగ్గరికి వచ్చి దేవుడు తన సింహాసనం స్థాపిస్తా ఉన్నాడు. ఎందుకు దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు? ఎందుకు దేవుడు నిన్ను పట్టుకున్నాడు? ఎందుకు నీ పేరు గొర్రెపిల్ల జగన్ రాశాడు? ఎందుకు నీ పట్ల అంత శ్రద్ధ చూపిస్తున్నాడు తెలుసా? ఇజ్రాయేల్కి లేని కృప, ఇజ్రాయేల్కి లేని ఆశీర్వాదం ఈ రోజు నీ దగ్గరికి వచ్చి ఎందుకు ఇస్తున్నాడు తెలుసా? అబ్రహాం యొక్క నిజమైన రాజ సంతానం యేసు క్రీస్తు ద్వారా పరిశుద్ధాత్మ జీవితం నువ్వు పొందుకున్న నీకు ఆ యొక్క కృప దేవుడు ఇస్తా ఉన్నాడు. హల్లెలూయా. చాలా మంది ఇజ్రాయేల్ దేశం అంటే దీవించబడిన దేశం అని అందరూ అక్కడ పరిగెడతా ఉన్నారు. అది ఆశీర్వదించబడిన దేశం, యేసుక్రీస్తు తిరిగిన దేశం, యేసుక్రీస్తు పాదాలు పెట్టిన దేశం అని పాదాలను దీవిస్తున్నారు, కానీ ఆ యొక్క అడుగుజాడను వెంబడిస్తున్నారు. కానీ నిజమైన వాగ్దాన వాక్యము ఈరోజు మన దగ్గర ఉంది. హల్లెలూయా. ఎవరైతే ఆ పెయ్యని, ఎవరైతే ఆ దూడని, ఎవరైతే ఆ పొట్టేలను, ఎవరైతే ఆ గొవ్వని, ఎవరైతే ఆ పౌరాన్ని,
ఎవరైతే 5 రకాలు కలిగిన కృప కలిగిన గొర్రెపిల్ల ప్రభు అయిన యేసు క్రీస్తుని వారి జీవితంలో తీసుకుంటున్నారో వారు నిజమైన ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలుడై ఉన్నాడు. హల్లెలూయా. నిజమైన ఇజ్రాయేలీయుడు దేవుని యొక్క నిబంధన ద్వారా అన్యజనుల్లో నుంచి దేవుడు నిన్ను నన్ను కోరుకుంటున్నాడు. ఆమేన్. హల్లెలూయా. నా ప్రియమైన సహోదరి సహోదరుడా, ఈరోజు అమూల్యమైన జాతి ఏదో తెలుసా? ఇజ్రాయేలీ కంటే అత్యున్నతమైన స్థానంలో అమూల్యమైనగా ఏర్పరచబడిన రాజవంశం ఏదో తెలుసా? అది నీవు నేనై ఉన్నావు. హల్లెలూయా. పరిశుద్ధాత్మ ద్వారా నిజమైన అబ్రహాము సంతానంగా మారుతున్నావు. పరిశుద్ధాత్మ ద్వారా యేసు క్రీస్తుకు నిజమైన భాగస్వరాలుగా మారుతున్నావు, నిజమైన భాగముగా మారుతున్నావు. అబ్రహాము యొక్క చేసిన వాగ్దానాన్ని బట్టి, అబ్రహాముకు చేసిన నిబంధన బట్టి ఈరోజు నీవు నేను యేసు క్రీస్తుకు భారీగా మారుతున్నావు. హల్లెలూయా. ఇజ్రాయేల్కి లేని దొరకని ఆనందం, ఇజ్రాయేల్కి లేని ఆనందం, ఇజ్రాయేల్కి లేని సంతోషం, ఇజ్రాయేల్కి లేని వాళ్ళకు దొరకని కృప ఈరోజు అన్యజనులమైన మనకు దొరుకుతా ఉంది. హల్లెలూయా. నిజంగా ఎంత కృపనిచ్చాడండి దేవుడు, ఎంత కృపనిచ్చాడండి. ఇలాంటి కృపను మనం దుర్వినియోగపరుచుకుంటే, ఇలాంటి కృపను మనం నాశనం చేసుకుంటే, టైం పాస్ చేస్తే, వాక్యంతో సహవాసం చేయకుండా, వాక్యంతో జీవించకుండా మనం టైం పాస్ చేస్తే, ఇలాంటి కృపను మనం దుర్వినియోగపరుచుకుంటే మన జీవితాలు ఏమైపోతాయండి? నా ప్రియమైన సహోదరుడా సహోదరి, ఒక్కసారి ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో మీరు విమర్శించుకొని, ప్రభువా ఎంత గొప్ప కృపనిచ్చావు, ఇజ్రాయేల్ని తోసివేసి, ఇజ్రాయేల్ని పక్కన పెట్టి, ఇజ్రాయేల్ని గుడ్డువారిగా చేసి ఈరోజు ఆ కృప నాకిస్తున్నావంటే, ఈ కృప నా వరకు తీసుకొచ్చావంటే, ఆ రక్తం నా వరకు వచ్చిందంటే, ఆ రోజు అబ్రహాముకు చేసిన ఆ నిబంధన, ఆ తెల్లని గువ్వ, ఆ పావురము, ఆ పెయ్య, ఆ దూడ, ఆ పొట్టేలు, ఆ 5 రకాల సంబంధమైన కృపగా మార్చబడి ప్రభువుని యేసుక్రీస్తుగా పరిశుద్ధాత్మగా ఈరోజు నా జీవితంలో నువ్వు వస్తున్నావంటే నేను ఎంత ధన్యమైన వధువుగా మారుతున్నాను ప్రభువా, నేను ఎంత ధన్యమైన వధువురాలుగా మారుతున్నాను ప్రభువా. నీ కృప నా పైన ఉన్నది, నీ కృప నా పైన ఉన్నదని ఈరోజు గోజాడుకుంటూ పశ్చాత్తాపంతో ప్రాయశ్చిత్తంతో దేవుని సన్నిధిలోకి వెళ్ళి బతిమాలుకొని దేవుని కృప పొందుకోవడానికి ఈరోజు వధువు సిద్ధంగా ఉండాలి. హల్లెలూయా. అందుకే నా ప్రియమైన సహోదరుడు సహోదరి, దయచేసి విమోచన ప్రణాళికలో దేవునికి విమోచన ఇస్తా ఉన్నాడు. ఎందుకు నీకు ఇస్తున్నాడు? ఇజ్రాయేల్కి ఇవ్వాల్సిన విమోచన నీ దగ్గరికి వచ్చింది, ఇజ్రాయేల్కి ఇవ్వాల్సిన కృప నీ దగ్గరికి ఎందుకు వచ్చింది, ఇజ్రాయేల్కి ఇవ్వాల్సిన ఆనందం నీ దగ్గరికి ఎందుకు వచ్చిందంటే ఈరోజు అబ్రహాం యొక్క నిబంధన, ఆ యొక్క వాగ్దానము, ఆ విమోచన ఈరోజు నీకు నాకు దేవుడు ఇవ్వడానికి దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయా. ఆయన గ్రంథంలో రాసేశాడు, ఆయన పుస్తకంలో రాసేశాడు, ఆయన స్వహస్తాల్లో చెక్కుకున్నాడు, ఆయన గ్రంథంలో రాసుకున్నాడు. ఆయన చూపు తెరిస్తే నువ్వు కనపడుతున్నావు, ఆయన కళ్ళు తెరిస్తే నువ్వు కనపడుతున్నావు, కళ్ళు మూస్తే నువ్వు కనపడుతున్నావు. ఆయన ఆలోచన అంతా నీవే, ఆయన ఆలోచన అంతా నీవే. మరి నీ ఆలోచన, నీ ఉద్దేశాలు, నీ తలంపులు, ఆయన ఎల్లప్పుడూ నిన్నే చూస్తూ ఉన్నాడు. కానీ నువ్వెవరిని చూస్తున్నావు? నువ్వెవరిని ఉద్దేశిస్తున్నావు? నువ్వు ఎవరితో సహవాసం చేస్తున్నావు? దేని కొరకు నువ్వు నిలబడుతున్నావు అన్నది ఖచ్చితంగా ఈ మధ్యాహ్న కాల సమయంలో మీరు నిర్ణయించుకోవాలి, ఆలోచించుకోవాలి. ఒకవేళ సరి అని లేకపోతే దాన్ని సరి చేసుకుని పశ్చాత్తాపంతో కన్నీటితో మారు మనసు పొంది దేవుని వైపు తిరుగుదాం. దేవుడి వాక్యం దీవించును గాక. ఆమేన్. అందరూ ప్రార్థించేద్దాం.